హల్లెలూయా. గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. లాస్ట్ వీక్ గుర్తుందా? న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం చూసాం. మీకా అనే ఒక క్యారెక్టర్ని చూసాం, గుర్తుందా? మీకా అనే ఒక వ్యక్తిని చూసాం. ఎఫ్రాయిమీల మన్యమందు ఉన్నాడంట. ఏం చేశాడంట? మొదట తల్లి దగ్గర నుంచి 1100 రూకల వెండి కొట్టేస్తాడు, దొంగతనం చేస్తాడు. తర్వాత ఏం చేశాడు? తల్లి ఆ డబ్బుల్లోంచి ఒక 200 రూకలు ఇచ్చిన తర్వాత తన మందిరంలో కొన్ని పోత విగ్రహాలు తయారు చేయించాడు. ఆ తర్వాత ఒక యాజకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత లేవి గోత్రం నుంచి ఒక వ్యక్తి అక్కడ తిరుగుకుంటూ వస్తే ఆ లేవి గోత్రంలోంచి వచ్చిన వ్యక్తిని ఏర్పాటు చేసి అతన్ని ప్రతిష్ఠించి, నువ్వు నాకు యాజకుడుగా ఉండు అని చెప్పి ఒక గుడిని, ఒక దేవుణ్ణి, ఒక యాజకుడిని ఇతనే తయారు చేస్తాడు. విగ్రహారాధన ఒక కుటుంబంలో కనిపిస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం మనం చూసినప్పుడు విగ్రహారాధన ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి సంబంధించినదై ఉన్నది. అప్పటి వరకు కూడా చూడండి, అప్పటి వరకు కూడా ఇజ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత, లేదా ఎంత భాగాన్నైతే స్వాధీనపరుచుకున్నారో అంతవరకు కూడా ఇజ్రాయేలు ప్రజలందరికీ విగ్రహారాధన అనే కాన్సెప్ట్ పెద్దగా తెలియదు. అంటే వాళ్ళకి తెలుసు, కానీ అందరూ పాటించినట్టుగా లేదు. అక్కడక్కడ ఒక్కో ఇంట్లో, ఇప్పుడు మీకా ఇల్లు ఉంది కదా, అలాంటి ఇంట్లో అక్కడక్కడ ఉంది. కానీ ఒక తెగ మొత్తము, ఒక గోత్రం మొత్తము విగ్రహారాధన చేసినట్టుగా ఇప్పటి వరకైతే లేదు. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం వరకు కూడా, 18వ అధ్యాయం వరకు కూడా. 17వ అధ్యాయంలో ఏంటంటే ఒక కుటుంబానికి చెందిన విగ్రహారాధన ఒక గోత్రం మొత్తం ప్రజలకి అంటుకుంటే ఎలా ఉంటుంది అనేది 18వ అధ్యాయం. 17వ అధ్యాయంలో మీకా కుటుంబానికి చెందిన విగ్రహారాధన ఏదైతే ఉందో 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక గోత్రం మొత్తానికి విస్తరిస్తుంది. ఒక గోత్రం మొత్తం విగ్రహారాధనలో పడిపోతుంది. అందుకే పాపము విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, అది నీతోటే మొదలవుతుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అది నీతోటే మొదలవుతుంది, నీ సంఘాన్ని నాశనం చేస్తుంది. అది నీతోటే మొదలవుతుంది, నీ తరాన్ని నాశనం చేస్తుంది. అది నీతోటే మొదలవుతుంది, నీ రాబోయే తరాలను కూడా నాశనం చేస్తుంది. అది నీతోటి ఆగదు, ఇట్ ఇన్ఫ్లేట్స్. ఎలా అయితే టైర్లో గాలి కొడుతూ ఉంటామో టైర్ ఇన్ఫ్లేట్ అవుతూ ఉంటుందో, అలాగే ఈ సమస్య, ఈ పాపం కూడా ఇన్ఫ్లేట్ అవుతూ ఉంటుంది. మీకా అనుకొని ఉంటాడు, నేను తయారు చేసుకున్నాను విగ్రహాలు, ఇది నా కుటుంబానికి చెందింది, ఇది నా పర్సనల్ అఫేర్, ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకొని ఉంటాడు. కానీ మీకా చేసిన పాపము ఎక్కడి వరకు వెళ్తుందయా అంటే 18వ అధ్యాయంలో ఒక గోత్రం మొత్తం పాపంలో పడిపోయే స్థితికి వెళ్ళిపోతుంది. అంత దూరానికి తీసుకొని వెళుతుంది. గిద్యోను కూడా ఏం చేశాడు? ఏఫోదును తయారు చేశాడు. ఏఫోదును తయారు చేసిన తర్వాత ఏం జరిగింది? ఇజ్రాయేలు ప్రజల్లో కొంతమంది అక్కడికి వచ్చి ఆ ఏఫోదు ద్వారా వ్యభిచరించడం మొదలుపెట్టారు. వాళ్ళు గిద్యోను చేసిన పాపము ఎవరికి అంటుకుంది? ఇజ్రాయేలు ప్రజల్లో కొంతమందికి అంటుకుంది. ఇక్కడ చూడండి, మీకా చేసిన విగ్రహారాధన ఎవరికి అంటుకుంటుంది అంటే ఒక గోత్రం మొత్తానికి అంటుకుంటుంది. ఏ గోత్రమో చూద్దాం. 18వ అధ్యాయం మొదటి వచనం. మళ్ళీ ఒక ఐకానిక్ డైలాగ్, న్యాయాధిపతుల గ్రంథానికి సంబంధించిన ఒక ఐకానిక్ డైలాగ్ అక్కడ ఉంటుంది. చదవండి ఒకసారి. ఆ దినములలో ఇజ్రాయేలీలకు, ఆ తర్వాత లైన్ నాకంటే బాగా మీకు తెలుసు, ప్రతివారును తమ ఇష్టానుసారముగా, రాజు లేకపోతే ఏమవుతుంది? క్లాస్లో టీచర్ లేకపోతే ఏం చేస్తారు పిల్లలు? గోల చేస్తారు. అలాగే ఇజ్రాయేలు ప్రజలకు రాజు లేడు, ప్రతివాడు తమ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. దేవుడు ఎందుకు ఇవ్వలేదు రాజుని అంటే, దేవుడు ఏమనుకున్నాడంటే, వాళ్ళు నన్ను రాజుగా చేసుకుంటారేమో, నా కట్టడలను గైకొంటారేమో, నా మాట విని వారు మంచి మార్గంలో వెళ్తారేమో అనుకున్నాడు దేవుడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? ఫిజికల్గా మాకు ఒక రాజు కావాలి, ఆయన ఉంటేనే మేము వింటాం. చూడండి, మంచోడు అల్లరి చేయకుండా ఉండేవాడు, క్లాస్ టీచర్ ఉన్నా అల్లరి చేయడు, క్లాస్ టీచర్ లేకపోయినా అది వాడి నేచర్, వాడి క్యారెక్టర్లో ఉండాలి. అట్లా లేకపోతే ఏం జరుగుద్దంటే వాడు సాకులు వెతుక్కుంటాడు. టీచర్ ఉంటే నేను అల్లరి చేయను అన్నాడు అనుకోండి, అంటే వాడు ఏంటి? దొంగ అని అర్థం, ప్రలోభ పెడుతున్నాడని అర్థం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా కారణాలు వెతుక్కుంటా ఉన్నారు. రాజు లేడు కాబట్టి మేము ఇలా ఉన్నాము అని జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తాం, ఆ దినముల్లో ఇజ్రాయేల్ ప్రజలకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవ్రీబడి ఈజ్ బిహేవింగ్ ఇన్ దేర్ ఓన్ వేస్. నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాజు లేడు, భయం లేదు, దేవుని భక్తి లేదు, దేవుని మీద విశ్వాసం లేదు, నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నారు. ముందుకు వెళ్దాం. మరియు ఇజ్రాయేలీల గోత్రములో
ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనుక. ఏ గోత్రం వాళ్ళు? దాను గోత్రం వాళ్ళు. దాను అనండి, గట్టిగానండి. చూడండి, ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనుక. ఏం పొందుకోలేదంట వాళ్ళు? స్వాస్థ్యము అంటే అక్కడ ఆ కాంటెక్స్ట్లో భూమి అని అర్థము. ఏం పొందుకోలేదు వాళ్ళు? చూడండి, యెహోషువ భూమిని పంచిపెట్టిన తర్వాత 11 పూర్తి గోత్రాలు, 2 అర్ధ గోత్రాలు, అందులో లేవీయులకి భూమి లేదు, మిగతా 12 గోత్రాలకి భూమిని ఇచ్చాడు. అందరికీ భూమిని ఇచ్చాడు యెహోషువ. దానీయులకు కూడా భూమిని ఇచ్చాడు. అక్కడ వాళ్ళకి దేవుడు భూమి ఇవ్వలేదనుందా, వాళ్ళు పొందుకోలేదనుందా? వాళ్ళకి ఇవ్వలేదనుందా, పొందుకోలేదనుందా? ఆశీర్వాదం వాళ్ళకి ఇవ్వబడలేదా, వాళ్ళు పొందుకోలేదా? వాళ్ళు పొందుకోలేదు. ఎందుకు పొందుకోలేదు? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 34వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 34వ వచనం. ఎందుకు పొందుకోలేదు? ఆశీర్వాదం కళ్ళెదురుగా ఉంది కదా, ఎందుకు పొందుకోలేదు? చదవండి. అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. దానీయులకు ఏదైతే భూమి అప్పజెప్పబడిందో, దానీయులకు ఏదైతే భూమిని అప్పజెప్పి యెహోషువ ఏం చెప్పాడంటే, అక్కడున్న వారిని మీరు ఓడించి, యుద్ధం చేసి మీరు ఓడించి వాళ్ళని వెళ్ళగొట్టి ఆ భూమిని స్వాధీనపరచుకోమని చెప్పాడు. దానీయులు ఏం చేశారు? అమోరీయులకు భయపడ్డారు. దానీయులు ఏం చేశారు? వాళ్ళ కిందున్న ఫిలిష్తీయులకు భయపడ్డారు. గుర్తుందా? ఈ దానీయుల గోత్రంలోంచి ఒక గొప్ప న్యాయాధిపతి వచ్చాడు, ఒక మంచి న్యాయాధిపతి. చెప్తారు ఎవరన్నా? ఈ దాను గోత్రంలోంచి ఒక న్యాయాధిపతి వచ్చాడు. చివరి న్యాయాధిపతి సంసోను ఏ గోత్రంలోంచి వచ్చాడు? దాను గోత్రంలోంచి వచ్చాడు. గుర్తుందా? తిమ్నాతుకు వెళ్తాడు, దాను గోత్రం బార్డర్లో ఉన్న తర్వాత ఫిలిష్తీయుల భూమికి వెళ్తాడు. అంటే వాళ్ళ బార్డర్ షేరింగ్ ఎవరితో ఉంది అంటే ఫిలిష్తీయులతో ఉంది. కింద చూస్తే ఫిలిష్తీయులు, ఆ భూమిలో చూస్తే అమోరీయులు. ఇప్పుడు దానీయులకి ఇవ్వబడిన టాస్క్ ఏంటి అంటే, అందులో ఉన్న అమోరీయుల్ని ఓడించి వాళ్ళు ఆ భూమిని స్వాధీనపరచుకోవాలి. కానీ అమోరీయులు వాళ్ళని స్వాధీనపరచుకొని ఇవ్వట్లేదు, వాళ్ళని ఎలౌ చేయట్లేదు. అయితే దానీయులు ఏం చేయాలి? ఆశీర్వాదం ముందు కనపడుతుంది, వ్యక్తులు అడ్డుపడుతున్నారు. మనం ఏం చేయాలి? మనము ఎవరి దగ్గర పరిగెత్తాలి? వాళ్ళు పరిగెత్తారా? ఎక్కడికి పరిగెడుతున్నారు? వేరే ఎక్కడికో పరిగెడుతున్నారు. ఆశీర్వాదం కళ్ళెదురుగా ఉంది, పొందుకోవాల్సింది ఎవరు? నువ్వు. పొందుకుంటున్నావా? పొందుకోవట్లే. సాకులు చెప్తున్నావా? దానీయులకి బార్డర్లో ఫిలిష్తీయులు ఉంటే ఫిలిష్తీయులకు భయపడుతున్నారు. దానీయులకు ఇవ్వబడిన భూముల అమోరీయులు ఉంటే అమోరీయులకు భయపడుతున్నారు. నీ పక్కనున్నది, నీకు రాజుగా ఉన్నది జీవం కలిగిన దేవుడు కదా, యెహోవా కదా. ఆయన దగ్గరికి వస్తే, ఆయనని ప్రార్థిస్తే, ఆయనను వేడుకుంటే ఆయన బలముని కలగజేస్తాడు కదా, శక్తిని కలగజేస్తాడు కదా, ఆశీర్వాదము పొందుకునే శక్తి. కళ్ళ ముందే ఆశీర్వాదం ఉంది, పొందుకోవట్లే. ఎందుకు అంటే యుద్ధము చేయాల్సి వస్తుంది. యుద్ధం అంటే భయము కాబట్టి. కళ్ళ ముందే ఉద్యోగం ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళట్లే. ఎందుకు? ఇంటర్వ్యూ అంటే భయం కాబట్టి. కళ్ళ ముందే ఆశీర్వాదం ఉంది, పొందుకోవట్లేదు. ఎందుకు పొందుకోవట్లేదు? మన బద్ధకం, మనకి బద్ధకం. దేవుడు ఆశీర్వదించలేదు అనలేదు అక్కడ, దేవుడు భూమి ఇవ్వలేదు అనలేదు. యెహోషువ భూమి ఇచ్చాడు. ఎవరికి ప్రాబ్లం? వీళ్ళకి ప్రాబ్లం. ఏం చేస్తామంటే కన్వీనియంట్గా దేవుడి మీదగా దోసేస్తాం. దేవుడు నన్ను ఆశీర్వదించలేదు. కళ్ళ ముందుంది ఆశీర్వాదం, బ్లెస్సింగ్ కళ్ళ ముందుంది. భయపడ్డారు, ఫిలిష్తీయులకు భయపడ్డారు, అమోరీయులకు భయపడ్డారు, వాళ్ళని వెళ్ళగొట్టలేకపోయారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, వాళ్ళ గోత్రంలోనే దేవుడు సంసోనుని ఏర్పాటు చేశాడు. వాళ్ళ గోత్రంలోనే దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? సంసోను పనేంటి? సంసోనికి ఏమి ఇచ్చాడు? బలం ఇచ్చాడు. అమోరీయులను వెళ్ళగొట్టాలి, ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళకూడదు, తన స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి. అది సంసోను పని. సంసోను కూడా ఫెయిల్ అయిపోయాడు. అన్నీ ఇచ్చాడా దేవుడు? భూమి ఇచ్చాడు, తర్వాత ఒక నాయకుడిని ఇచ్చాడు, ఆ నాయకుడికి బలాన్ని ఇచ్చాడు. ఆ నాయకుడు కూడా ఫెయిల్ అయిపోయాడు. ఆ నాయకుడు కూడా పాపంలో పడిపోయాడు.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఆప్షన్ మన దగ్గర అంటే, వెంటనే ఆకాశం వైపు చూసి, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించట్లేదు, ప్రభువా నేను అన్నీ చేస్తున్నాను నీ కోసం, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించట్లేదు, ప్రభువా చర్చ్లో అన్నిట్లో నేనే ఫస్ట్ ఉంటున్నా కానీ నాకు ఉద్యోగం రావట్లేదు. కంప్లైనింగ్ స్టార్ట్ అయిపోతుంది, లేదా ఎస్కేపింగ్ స్టార్ట్ అవుతుంది. పారిపోతాం, అయితే కంప్లైంట్ చేస్తాం, లేదా ఎస్కేప్ అయిపోతాం. దేవుడి దగ్గర కంప్లైంట్స్ పెడతాం, ప్రభువా అది ఇది ఏదో ఒకటి, లేదా అక్కడి నుంచి పారిపోయే ఇది నా వల్ల కాదు, నేను అక్కడికి వెళ్తా, ఈ ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేను, ఐ విల్ గో టు అ డిఫరెంట్ ప్లేస్, ఐ విల్ గో టు అ డిఫరెంట్ జాబ్, ఐ విల్ గో టు అ డిఫరెంట్ థింగ్. వేరేది ఎత్తుక్కుంటాం, వేరే మార్గాలు ఎత్తుక్కుంటాం. చాలామంది విశ్వాసులు వచ్చి నా దగ్గర మాట్లాడేటప్పుడు ఏం చెప్తారో తెలుసా? అన్న బ్యాక్ డోర్ కోసం ట్రై చేస్తున్నా. ఏం ట్రై చేస్తున్నావు? ఏం చేతగాక? ఆశీర్వాదాన్ని పొందుకోవడం చేతకాక లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుంటాడంట. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. నీ కళ్ళ ముందు ఉంది ఆశీర్వాదము, నువ్వు యుద్ధము చేసి నువ్వు పొందుకోవాలి, అంతేగాని ఎస్కేప్ అవ్వకూడదు, అంతేగాని కంప్లైంట్ చేయకూడదు. దానియులకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఏం చేశాడు చూడండి, దానియులు ఆ దినము వరకు దానియులు స్వాస్థ్యమును పొంది ఉండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెతుకుకొనుటకై బయలుదేరానంట వేరే చోటికి. దేవుడు ఒక భూమి ఇస్తే ఆ భూమిలో ఉండకుండా వాళ్ళ బద్ధకంతో, వాళ్ళ ధైర్యం లేనితనముతో, వాళ్ళ బలహీనతతో, భక్తిహీనతతో భక్తిహీనులుగా మిగిలిపోయి విశ్వాసం లేకుండా వేరే చోటికి పరిగెడుతున్నారంట. ఇది నా వల్ల కాదు, ఐ కెనాట్ డూ దిస్, ఈ ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేను, ఈ ఆశీర్వాదం దగ్గరికి వెళ్తే యుద్ధం చేయాలి, రక్తం చిందించాలి, దెబ్బలు తగులుతాయి. నో, ఐ విల్ గో టు అ కన్వీనియంట్ ప్లేస్, ఎక్కడైతే యుద్ధం చేయకుండా ఉండగలనో. అన్నీ కావాలి మనకి. ఆశీర్వాదాలు కావాలా వద్దన్న వాళ్ళు చేయొద్దండి. ఆశీర్వాదాలు కావాలి. ఏమొద్దు మనకి? ఆశీర్వాదానికి ముందు వచ్చేసరేమొద్దు. మీలో ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలంటే చేయొత్తాం అందరము. నేను ఫస్ట్ ఎత్తుతా. ఆశీర్వాదానికి ముందు శ్రమలు వస్తాయి అంటే ఎంతమంది చేస్తారు? ఆ ఎత్తిన చేతుల్లో 90% దిగిపోతాయి, మేబీ 99% కూడా దిగిపోవచ్చు కిందకి. అన్నీ కావాలి, మన కష్టం వద్దు, ఫ్రీగా కావాలన్నీ. నేనేం చేయను, ఇంటికి వచ్చేయాలన్నీ. దానికి ఏం పేరు పెడతాం తెలుసా? విశ్వాసం అని పేరు పెడతాం. తమ్ముడు చెల్లి, రియాలిటీలోకి రండి. కమింగ్ టు రియాలిటీ. దేవుడు భూమి ఇస్తే ఎక్కడికి వెళ్తున్నారంట? ఇంకో భూమి ఎత్తుక్కోవడానికి, నివాసానికి యోగ్యముగా ఉండే స్వాస్థ్యాన్ని వెతుక్కోవడానికి, నివసించడానికి వెళ్తున్నారంట. అప్పట్లో ఒకవేళ వాళ్ళకి రాజు ఉంటే వాళ్ళ పెద్దలందరినీ పిలిచి ఒక డిప్ప మీద కొట్టి, మీకు ఆల్రెడీ ఇచ్చాడు కదా భూమి, అక్కడ పోండి అనేవాడు. అలాగే రాజే లేడు కదా, ఎవరికి నచ్చింది వాడు చేస్తున్నాడు. ఎస్కేప్ అయిపోతున్నారు అక్కడి నుంచి. ఇక్కడి నుంచి వెళ్తే శ్రమలు ఉంటాయి, ఇరుకు మార్గంగా ఉంటుంది. ఎస్కేప్ అయిపోతే అక్కడైతే విశాల మార్గంగా ఉంటుంది. ఇక్కడైతే యుద్ధం చేయాలి, అక్కడైతే అంత పెద్దగా యుద్ధం చేయక్కర్లే, ఈజీగా దొరికేయచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆలోచన చేయండి, ఎంతమంది ఎస్కేప్ అయ్యాం మనలో, యుద్ధం చేయలేక భయపడి. ఎన్నిసార్లు ఎస్కేప్ అయిపోయాం శ్రమల నుంచి, పరిస్థితుల నుంచి. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. వేరే చోటికి వెళ్ళారంట. 2వ వచనంలోకి రండి. ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానియులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుష్యులను జోరియా నుండి, ఎష్తాలే నుండి పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని. వెరీ గుడ్. ఒక 5 స్పైస్ని పంపించారంట. ఎక్కడి నుంచి? జోరియా నుండి, ఎష్తాయేల్ నుండి. ఈ మాట ఎప్పుడన్నా గుర్తుందా మీకు? ఎప్పుడు? జోరియా నుండి ఎష్తాయేలు మీదుగా సంసోనుని యెహోవా ఆత్మ రేపెను. గుర్తుందా? ఆ ప్రాంతంలో నుంచే
5 పెద్దల్ని 5 స్పైస్ని పంపిస్తున్నారంట వాళ్ళు. ఎందుకు? మన కోసం ఎక్కడ ఈజీగా ఉంటుందో అక్కడికి వెళ్ళి భూమి ఎతకండి, తక్కువ జనాలు ఉండే చోటు వెతకండి, ఈజీగా యుద్ధం గెలిచేస్తాం. ఏముండాలంట? యుద్ధంలో రూల్స్ ఎవరు పెడుతున్నారు? వీళ్ళే. తక్కువ జనాలు, తక్కువ సైన్యం ఉండే చోటుకి వెళ్ళండి. చిన్న క్రికెట్ టీం తోటి గెలిచేస్తాం ఈజీగా అనుకుంటాం చూడు మనం. అట్లా చిన్నోళ్ళ మీద యుద్ధం చేసి గెలిచేసి నేను గెలిచేస్తాను అని చెప్పుకుంటాను చూడు మనం. అలా 5 పంపించారు వాళ్ళు. ఎందుకు? ఇక్కడ చేతకాక, ఇక్కడ ఏడవలేక, ఇక్కడ ఆశీర్వాదాన్ని పొందుకోలేక. ఇక్కడైతే ఫిలిష్తీయులు ఉన్నారు బార్డర్లో, ఇక్కడైతే అమోరీయులు ఉన్నారు, వాళ్ళైతే కష్టం, ఇంకో చోటు వెతుక్కుందాం, ఎస్కేప్ అయిపోదాం. ఇక్కడైతే శ్రమలు ఎక్కువ ఉన్నాయి, వద్దొద్దు. ఇక్కడైతే అన్వేషకుడు ప్రతి ఆదివారం శ్రమల గురించే మెసేజ్, వద్దొద్దు. అక్కడికి వెళితే అన్ని ఆశీర్వాదాలే, చెయ్యెత్తితే చాలు. మీలో ఎంతమందికి అకౌంట్లో డబ్బులు కావాలంటే చెయ్యెత్తితే చాలు, వచ్చేస్తాయి మాకు. ఇక్కడ ఈడైతే శ్రమల గురించి చెప్తున్నాడు, ఇక్కడ ఈడైతే శ్రమల ప్రసంగాలు చెప్తున్నాడు, ఇక్కడ ఈడైతే కష్టపడాలంటున్నాడు. అక్కడైతే చాలా బాగుంది, చెయ్యెత్తితే చాలు. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. ఎస్కేప్ అవుతున్నారంట, ఎదుర్కోలేకపోతా ఉన్నారంట, వాళ్ళ బలాన్ని ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారంట, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారంట, భక్తిహీనతలో నశించిపోతా ఉన్నారంట, పరిగెడతా ఉన్నారు. 5 పంపించారంట. చూడండి 3వ వచనంలోకి రండి. వాళ్ళు ఎఫ్రాయిము మన్యమందున్న మీకా ఇంటికి వచ్చి, ఎక్కడ దిగారు? ఎఫ్రాయిం మన్యములో మీకా గారు ఉన్నారు. మీకా గారు ఏం చేశారు? అంతకుముందు అధ్యాయంలో తల్లి దగ్గర డబ్బులు కొట్టేశారు, అందులో 200 రూకలు తీసుకొని గుడి కట్టారు, ఆ గుడిలో విగ్రహాలు కట్టారు, ఆ విగ్రహాలకు ఒక లేవీయుడైన యాజకుడిని తయారు చేశారు. ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో? విగ్రహారాధన జరుగుతుంది. ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో? విగ్రహారాధన జరుగుతుంది. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? దాను గోత్రికులు. ఒకవేళ మ్యాప్ ఉంటే ఎలా ఉండేది తెలుసా? కింద ఉంది బార్డర్లో దాను గోత్రం, ఫిలిష్తీయుల బార్డర్లో ఉంది దాను గోత్రం. వీళ్ళు పైకి వెళ్తున్నారు, ఇఫ్రాయిము మన్యము కొండ ప్రాంతము దగ్గర పైకి వెళుతున్నారు. వీళ్ళు కింద నుంచి పైకి వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారు అంటే, వాళ్ళకిచ్చిన దాన్ని వాళ్ళు ఏమీ చేయలేక పక్క వాళ్ళది లాక్కోవడానికి వెళుతున్నారు. ఎఫ్రాయిము మన్యము అంటే ఎఫ్రాయిము గోత్రానికి ఇవ్వబడిన భూమి. వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పక్కింట్లోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ ఎవరన్నా వీక్ పీపుల్ ఉంటే, బలహీనులు ఉంటే వాళ్ళ మీద యుద్ధం చేసి లాక్కుంటారు. అసలు ఆ ప్రాంతం ఎవరికి ఇవ్వబడింది? ఎఫ్రాయిమీలకు ఇవ్వబడింది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళకూడని చోటికి వెళుతూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన బ్లెస్సింగ్ దగ్గర ఉండలేకపోయారు, స్వాస్థ్యాన్ని పొందుకోలేకపోయారు, వేరే వాళ్ళకిచ్చిన స్వాస్థ్యాన్ని లాక్కోవడానికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారంటారు? ఆలోచన చేయండి. వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు పొందుకోలేకపోయారు, పక్క వాళ్ళ దగ్గర లాక్కోవడానికి వెళ్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? ఏం చేస్తూ ఉన్నారు? నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఆన్సర్ కనిపిస్తుంది మనకి. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. నీ పొరుగు వానీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు? చదవండి, కింద చదవండి, భలే ఉంటుంది. నీ పొరుగు వానీళ్ళు ఆశింపకూడదు, భార్యనైనను దాసుడైనను దాసినైనను ఏదునైనను గాడిదనైనను దేనినైనను. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎఫ్రాయిము మన్యముకు వెళ్ళి ఎఫ్రాయిమీయులకి దేవుడిచ్చిన భూమిని, అక్కడ వాళ్ళకి ఇచ్చిన స్వాస్థ్యాన్ని వీళ్ళు లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. స్టీలింగ్ సంబడీస్ బ్లెస్సింగ్. పక్క వాళ్ళ ఆశీర్వాదాన్ని దోచుకోవడం, పక్క వాళ్ళ భార్యను దోచుకోవడం. అక్రమ సంబంధాలు కనిపిస్తాయి మనకి. అక్రమ సంబంధాలు. తన భార్యతో సంతోషంగా లేకుండా పక్కవాడి భార్యను లాక్కోవడం,
తన భర్తతో సంతోషంగా లేకుండా పక్కవాడి భర్తను లాక్కోవడం. ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది ఇది? ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది ఇది? లోపల. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఇక్కడ ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏమీ చేయలేకపోయారు, చేతగా లేదు వాళ్ళకి. కానీ పక్క వాళ్ళ దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని లాక్కుంటారంట. చాలామంది వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చుకోలేరు కానీ పక్కోళ్ళే మాత్రం, చాలామంది వాళ్ళకున్న అప్పులు తీర్చుకోలేరు కానీ పక్కోళ్ళ అప్పుల్లో ఏలుబెట్టి గెలుపుతూ ఉంటారు కొంతమంది. చాలామంది వాళ్ళ వ్యభిచారాన్ని కప్పిపెట్టుకొని పక్కోళ్ళ వ్యభిచారం గురించి మాట్లాడి, ఆమె అట్లా చేసింది, వీడు ఎట్లా చేసిండు. చాలామంది తమ పాపాన్ని జయించలేరు కానీ పక్క వాళ్ళ పాపం గురించి గుచ్చుతూ ఉంటారు. ఇక్కడ ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు, భయపడ్డారు. పిరికి సన్నాసులు ఎక్కడికి వెళ్తారంట? ఎఫ్రాయిమీలకు ఇచ్చిన భూభాగాన్ని లాక్కుంటారంట. పక్కోళ్ళది దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? పక్కోడిది ఏది ఆశించకడు. బహుశా అందంగా ఉందేమో నీ భార్య కంటే అతని భార్య అందంగా ఉందేమో, నీ భర్త కంటే అతని భర్త అందంగా ఉన్నాడేమో, నీ ఇంటి కంటే వాళ్ళ ఇల్లు అందంగా ఉందేమో, నీ కారు కంటే వాళ్ళ కారు బాగుందేమో. బాగున్నా సరే నీకేదన్నా సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర చెప్పుకో. వీళ్ళకి సమస్య వచ్చింది, దేవుడి దగ్గర చెప్పుకోలే. ఎక్కడికి పరిగెత్తారు అంటే పక్క వాళ్ళది లాక్కోవడానికి పరిగెత్తారు. అనేక సందర్భాల్లో లాక్కునే ప్రయత్నం చేస్తాం. వి స్టీల్ సంబడీస్ బ్లెస్సింగ్. పక్క వాళ్ళది లాక్కునే ప్రయత్నం చేస్తాం. సంఘంలో చెప్పట్లేదు ఈ మాటలు, సంఘంలో ఈ మాటలు చెప్పట్లేదు, సంఘంలో పాపాన్ని గదించట్లేదు, సంఘంలో పక్కవాడిది లాక్కోకూడదయ్యా అని చెప్పట్లేదు. అందుకే సంఘములోనే పాపము, సంఘములోనే అక్రమ సంబంధాలు. నేనేమో తీర్పు తీర్చే కుర్చీలో నిలబడి నేను మాట్లాడట్లేదు, అక్కడ కూర్చొని నేను మాట్లాడట్లేదు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అందరు దిద్దామా? 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు ఆశించుచున్నారు కానీ, మీరు ఆశిస్తున్నారు కానీ మీకేంటి దొరకట్లేదు. యాకోబు గారు ఏం చెప్తున్నారు తెలుసా? ఆ విశ్వాసులతోటి, మీరు కోరుకుంటున్నారు పలానా ఆశీర్వాదాన్ని కానీ మీకు దొరకట్లేదు. అది ఎందుకు దొరకట్లేదు అంటే తర్వాత ఉంది చూడండి ఆన్సర్. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ మీరు సంపాదించుకోలేకపోతున్నారు. ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు అంటే నరహత్య చేస్తున్నారు, మత్సరపడుతున్నారు. అంటే ఏంటి? నీ కళ్ళెదురుగా ఉన్న ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి పక్కోడ దాన్ని గెలుగుతూ ఉన్నావు, పక్కోళ్ళ వైపు చూస్తూ ఉన్నావు, పక్కోళ్ళ విశ్వాస జీవితంలో వేలు పెడతా ఉన్నావు, పక్కోళ్ళ భక్తి జీవితంలో వేలు పెడతా ఉన్నావు, పక్కోళ్ళ ప్రార్థనలో వేలు పెడతా ఉన్నావు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు? నేను చాలా నీతిమంతుడు, నేను నీ సుంకరిలాగా కాదు, నేను పక్కోళ్ళని చూస్తూ ఉన్నాడు. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే మీరు నోటితోటే హత్యలు చేసేస్తున్నారు. నరహత్యలు. కొత్త నిబంధన గ్రంథంలో నరహత్య అంటే ఏంటి? నోటితో ఒక మాట అంటే చాలు, గాన్. ఆలోచించండి, శ్రావణి ఎన్ని మర్డర్లు చేస్తుంటుందో. ఆలోచించండి, విశాల్ ఎన్ని మర్డర్లు చేస్తుంటాడో. మనమంతా కలిసి ఎన్ని మర్డర్లు చేస్తుంటామో ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకు దొరకట్లేదు? మనం ఆశించిందంటే పక్కోళ్ళని నరహత్య చేస్తున్నాం. ఎందుకు ఆశించట్లేదు, ఎందుకు దొరకట్లేదు? మనం ఆశించింది, మనం కోరుకున్నది అంటే మత్సరపడుతున్నాం. పక్క వ్యక్తిని చూసి జెలస్ ఫీల్ అవుతున్నాం. వీఆర్ ఫీలింగ్ ఎన్వీ అబౌట్ దెమ్. మత్సరపడుతున్నాం. అరే వాడు నాకంటే చాలా బాగున్నాడు, నిన్నగాక మొన్న వచ్చాడు, సంఘం కట్టేశాడు, నిన్నగాక మొన్న వచ్చాడు, అభివృద్ధిలోకి వచ్చేసాడు, నిన్నగాక మొన్న వచ్చాడు, వాక్యం చెప్పేస్తున్నాడు. నేను 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా, నాకేమీ లేదు. నీకు సమస్య వచ్చింది, ఎక్కడికి వెళ్ళమన్నాడు? కానీ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ లుకింగ్ ఎట్ అదర్స్. నాకు చాలా బాగా ఇంగ్లీష్ వచ్చు కానీ ఈ అమ్మాయికి ఏమీ రాదు, కానీ మీకు ఉద్యోగం వచ్చింది అనుకొని ఉంటామా?
వీఆర్ ఫీలింగ్ జెలస్, వీఆర్ ఫీలింగ్ ఎన్వీ అబౌట్ అదర్స్. అవసరమైతే పక్కోని మాటలతో నరహత్యలు చేసేస్తాం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదయ్యా అంటే పక్కోళ్ళని చూసి మీరు మత్సరపడుతున్నారు కాబట్టి. యూఆర్ ఫీలింగ్ ఎన్వీ అబౌట్ అదర్స్. మీరు పక్కోళ్ళని చూసి నరహత్యలు చేసేస్తున్నారు కాబట్టి. నరహత్యలు అంటే మాటలతో చంపేస్తున్నారు కాబట్టి అందుకు దొరకట్లే. వీళ్ళకి దానియులకి దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, వీళ్ళు పొందుకోలేకపోయారు. ఎందుకు పొందుకోలేకపోయారు? ఎఫ్రాయిము దేశము బాగా ఉందని అక్కడికి పరిగెత్తారు. జలస్గా ఉన్నారు, ఎన్వీగా ఉన్నారు, అక్కడికి పరిగెత్తారు. అక్కడైతే మేము బాగా పనిచేస్తాం. నేను లేచానంటే మనిషిని కాదంటాడు ఒకడు. నేను లేచానంటే నేనేంటో చూపిస్తానంటాడు. ఆడు ఎప్పటికీ లేగడు, కబుర్లు చెప్తాను. నేను లేస్తే అది చేస్తా. దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. పొందుకోలేకపోతా ఉన్నావా? సాకులు చెప్తా ఉన్నావా? పక్కవాడిని చూసి మత్సరపడతా ఉన్నావా? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. గాడ్ ఈజ్ టాకింగ్ టు us. నీ దగ్గర ఏముంది? నువ్వేం చేయగలవు? దానియుల దగ్గర ఏముంది? ఏ స్వాస్థ్యం ఉంది? ఏం చేయగలరు? చేయలేదు. ఎఫ్రాయిము మన్యానికి వెళ్ళారు. అక్కడ మీకా ఇంటికి చేరారు. ఎక్కడికి చేరారు? మీకా ఇంటికి. అప్పుడే మీకా ఇంట్లో మంచి హోరెత్తుతుంది విగ్రహారాధన. అప్పుడే పొద్దున్న పూజలు గీజలు అన్నీ ఫినిష్ అయి ఉంటాయి, లేదా అప్పుడే మొదలవుతుందేమో భజనలు కీర్తనలు, మంచి వర్షిప్ నడుస్తుంది అక్కడ. ఆ వర్షిప్ మనది కాదు. వీళ్ళు వెళ్ళారు అక్కడికి. ఎవరు? ఎంతమంది? 5. వెళ్ళి ఏం చేస్తారు? చదవండి. ఉన్నప్పుడు లేవీయుడైన ఆ యవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అక్కడ లేవీయుడిని చూశారంట. వీళ్ళు లేవీయుడిని చూసి గుర్తుపెట్టారంట. ఏం విని గుర్తుపట్టారు? స్వరం విని గుర్తుపట్టారు. స్వరం విని గుర్తుపట్టడం ఏంటి అంటే, లేవీయుడు ఏ ప్రాంతం నుంచి ఎఫ్రాయిం మన్యంకి వచ్చాడు గుర్తుందా మీకు? పోయిన అధ్యాయంలో మనం చదివాం. లేవీయుడి బెత్లెహేం నుంచి కింద నుంచి పైకి వెళ్ళాడు లేవీయుడు. లేవీయుడు స్వరాన్ని విన్నారంట వీళ్ళు. వీడు ఎవడిదో మా స్లాంగ్ లాగే ఉందే, మా కర్నూలు యాస లాగే ఉందే అనుకున్నారు వాళ్ళు. మా తెలంగాణ యాసలా, వీడు ఎవడబ్బా ఇక్కడ ఉన్నాడు అని చూసే లేవీయుడు. బహుశా యాసను చూసి గుర్తుపట్టారేమో. లేదా అసలు లేవీయుడు ఇక్కడేం చేస్తున్నాడు? లేవీయుడు ఎక్కడ ఉండాలి? ఉంటే షిలోహులో దేవుని మందసం దగ్గర ఉండాలి, లేదా దేవుడు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఉండాలి. లేవీయుడు ఏందబ్బా ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటున్నారు వీళ్ళు. స్టూడెంట్ తర్వాత వస్తాం చదవండి. ఆ వైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగి వీళ్ళు లేవీయుడిని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారో తెలుసా? ఇచ్చేయండి అందరు. లేవీయుడిని గుర్తుపట్టి నువ్వేంద్ర ఇక్కడున్నావు, మన భాషలో చెప్పుకుంటే అదే నువ్వేంద్ర ఇక్కడున్నావు. షాక్ అయ్యారు వీళ్ళు. షాక్ అయ్యారు. నువ్వేందా, నీకేం పని ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నారు. ఎందుకు? లేవీయుడు ఉండకూడని చోట ఉన్నాడు కాబట్టి. విచిత్రం ఏంటి తెలుసా? ఇప్పుడు లేవీయుడు ఏమని ప్రశ్నించుంటాడు వీళ్ళని ఆలోచన చేయండి. ఎందుకు? వీళ్ళు వచ్చి ఏమంటారు తెలుసా? ఇగో ఇటు దానియులు 5, ఇటు లేవీయుడు. వీళ్ళు ఏమన్నా, ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు నీకేం పని? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు షిలోహులో ఉండాలి కదా, దేవుడు ఏర్పాటు చేసిన స్థలాల్లో ఉండాలి కదా అంటే, లేవీయుడు వీళ్ళని చూసి ఏమంటున్నారు? నా సంగతి సరే, మీరేంది ఇక్కడ ఉన్నారు? మీకేం పని ఇక్కడ? దేవుడు మీకు దాని గోత్రం వాళ్ళకి భూమి ఇచ్చాడు కదా, మీరేం చేస్తున్నారు ఇక్కడ? స్పైడర్ మ్యాన్ ఒక మీమ్ ఉంటుంది, ఒక స్పైడర్ మ్యాన్ ఇంకో స్పైడర్ మ్యాన్ చూపించుకుంటుంది. నువ్వు దొంగ అంటే 2 దొంగలు, 2 భ్రష్టులు ఎదురుపడ్డరు. ఆలోచన చేయండి. 2 భ్రష్టులు మాట్లాడుకుంటుంటే అబ్బా ఎంత భ్రష్టత్వం బయటపడుతుందో ఆ డిస్కషన్లోంచి. 2 దుర్మార్గులు బయట మాట్లాడుకుంటా ఉంటే ఎంత దుర్మార్గం బయటపడుతుందో. 2 వేషధారులు మాట్లాడుకుంటా ఉంటే ఎంత వేషధారణ బయటకు వస్తుందో. 2 వ్యక్తులు ఉండకూడని చోటుండి ఎదురుపడ్డారు. ఇప్పుడు వీళ్ళ డిస్కషన్లు ఎట్టుంటాయి ఆలోచించండి.
వీళ్ళ డిస్కషన్లు ఎట్లుంటాయి ఆలోచించండి ఒకసారి. ఈయనేమో ఆయన అంటున్నాడు నీకేంద్ర ఇక్కడ పని, ఆయన ఈయన అంటున్నాడు నీకేంది ఇక్కడ పని, నేను ఇక్కడికి రప్పించింది ఎవరు అని ఆయనని నువ్వు ఇక్కడికి వచ్చావు ఎందుకు, అసలు నీకేం పని. డిస్కషన్ ప్రొలాంగ్ అవుతుంది. తర్వాత వచ్చిన చదవండి. అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి మీకా నాకు జీతం ఇచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పాను. మీకా నాకు శాలరీ ఇస్తున్నాడు, ఈస్ పేయింగ్ మీ అ శాలరీ. ఐఎమ్ ఎ పాస్టర్ హియర్, ఐఎమ్ గెటింగ్ అ శాలరీ. ఏ చర్చికి పాస్టరు? మీకా అనే చర్చికి నేను పాస్టర్ని. ఎవరు దేవుడు? ఆ విగ్రహాలు, మీకా తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి కదా, దానికి నేను పాస్టర్ని, నాకు శాలరీ వస్తుంది. శాలరీ వస్తుంది, ఐఎమ్ గెటింగ్ అ శాలరీ. నేను కమ్ముడిపోయాడు లేవీయుడు, డబ్బులు కమ్ముడిపోయాడు. శాలరీ పెద్ద శాలరీ కూడా కాదు అది, సంవత్సరానికి ఒక జత బట్టలు. మీకా కొట్టేసిన దాంట్లో పెద్ద పెద్ద అమౌంట్ ఏమీ కాదు అది. తక్కువ అమౌంట్కి ఒక మంచి ఎంప్లాయీ దొరికేశాడు మీకాకి. ఇప్పుడు జరిగిందంతా చెప్పాడు మీకా. ఎవరికి? దానియులకి. శాలరీ కూడా డిస్కషన్ చేస్తుంటాడు కదా, చేసుంటాడా? నాకు సంవత్సరానికి ఒక జత బట్టలు ఇంత డబ్బు ఇస్తారు అని డిస్కషన్ చేస్తుంటారు కదా. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం, చదవండి. అప్పుడు వారు మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని. ఒక భ్రష్టుడు ఇంకో భ్రష్టుడు మాట్లాడుకుంటున్నారు. ఈ భ్రష్టత్వంలోంచి వచ్చిన డిస్కషన్స్ ఏంటంటే, ఈ 5 వ్యక్తులు అక్కడ మీకా దగ్గరకు వచ్చి, ఒక ఫాల్స్ ఐడిల్ దగ్గరకు వచ్చి, ఒక ఫాల్స్ చర్చ్కి వచ్చి, ఒక తప్పుడు సంఘానికి వచ్చి ఏమడుగుతున్నారంట? నేను చేసే పని కరెక్టో కాదో మీ దేవుణ్ణి అడిగి నాకు చెప్తావా? మా దేవుణ్ణి అడిగి చెప్తావు. ఎక్కడికి వెళ్ళాలి? షిలోహులో ఉన్న దేవుని మందసం దగ్గరికి, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఊరీము తుమీము ద్వారా చెప్తాడు ఆయన. అక్కడికి వెళ్ళడం మానేసి ఈ బ్రష్లు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? ఆలోచన చేయండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. రమేష్కి జాబ్ కావాలనుకుందాం, నా దగ్గరకు వచ్చాడు అనుకుందాం. నేనేం చెప్తాను? అరే ముందు ప్రార్థన చేసుకో, భక్తి జీవితంలో ఎదుగు, విశ్వాసం పెంపొందించుకో, నీ స్కిల్ పెంపొందించుకో, ఇవన్నీ చెయ్యి, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడని నేను చెప్తా. నేనైతే జెన్యున్గా చెప్తా. మనకు నచ్చుద్దా అది? కష్టపడాలి కదా. దానిలో ఎందుకు పరిగెత్తారు ఇక్కడ నుంచి? యుద్ధం చేయాల్సి వస్తుందని. ఇప్పుడు ఆలోచించండి, మా రమేష్ ఎక్కడికి పరిగెట్టవచ్చు? ఇక్కడైతే అన్నీ చెప్తున్నాడు, రూల్స్, విశ్వాసం అంటున్నాడు, భక్తి జీవితం అంటున్నాడు, కష్టపడాలంటున్నాడు. ఇప్పుడు మా రమేష్ ఎక్కడ పరిగెత్తుకోవచ్చు? ఇవన్నీ చెప్పనోడు ఒకడు ఉంటాడు అక్కడ, పేరొద్దులేండి. అక్కడికి పరిగెత్తవచ్చు. అక్కడికి వెళ్తే ఫ్రీగా ఇసురుతాడు ఆయన ఉద్యోగాలు. క్యాచ్ పట్టుకోవడమే ఇట్లా. ఇక్కడైతే కష్టపడాలి, అక్కడైతే క్యాచ్లు పట్టుకోవడమే. షిలోహుకు వెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గర చెప్తే చెప్పుతో కొడతాడు ప్రధాన యాజకుడు. మీకు చేసిన పని ఏదో, అక్కడికి వెళ్ళండి, మీరు మీ ప్రాంతానికి మీరు వెళ్ళండి అని చెప్తాడు. ఒకవేళ ప్రధాన యాజకుడు చెప్పలేకపోతే దేవుడు బుద్ధి చెప్తాడు ఊరిము తుమీము ద్వారా. ఇక్కడైతే కన్వీనియంట్గా ఉంది. ఒక ఫేక్ చర్చ్కి వచ్చారు, ఒక ఫేక్ పాస్టర్ని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు తెలుసా? మేము చేస్తున్న పని కరెక్టా కాదా? ఫేక్ పాస్టర్ ఏం సమాధానం చెప్పొచ్చు? అది నువ్వు ఇచ్చే కవర్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కవర్. రా చేతులు తడుపు, జేబులో పెట్టే చూసుకోవాలి. ఓకే, ఇన్ని నోట్లు ఉన్నాయి కాబట్టి ఓకే చెప్పవచ్చు. ఏం చెప్పుంటాడు మీకా? చూడండి, తర్వాత చూడండి. ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి ఏం చెప్పాడు? They went to a fake church. They went to a fake pastor.
అబద్ధ బోధకుడి సంఘానికి వెళ్ళారు. అబద్ధ బోధకుడిని అడుగుతా ఉన్నారు, మేము చేసే పని కరెక్టా కాదా? ఏం చెప్తాడు అబద్ధ బోధకుడు? ఎక్కడ విచారించాడు? తమ్ముడు చెల్లి, ప్రవచనాలు వింటా ఉన్నావు. ఎవరు చెప్తా ఉన్నారు ప్రవచనాలు? మీలో చాలామంది ప్రవచనాలు తీసుకొని ఉంటారు. తీసుకోలేదని చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. విన్నారా ప్రవచనాలు? మీ జీవితంలో అది జరుగుద్ది, ఇది జరుగుద్ది అని ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఉంటారా? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఫేక్ చర్చ్, ఫేక్ పాస్టర్, ఫేక్ ప్రామిస్. అబద్ధ బోధకుడు, అబద్ధ సంఘము, అబద్ధపు వాగ్దానము, అబద్ధపు ప్రవచనము. దానియేలు గుర్తుపట్టట్లే. ఎందుకు? వాళ్ళే భ్రష్టులు. ఇంకో భ్రష్టుడి దగ్గరికి వెళ్ళారు. ఎంత మంచి లీడర్స్ని సెలెక్ట్ చేసి పంపించారు చూడండి దానియేలు. వాళ్ళల్లో ఉన్న బెస్ట్ 5గురిని పంపించారు కదా. ఆ 5గురే దరిద్రులు వెళ్ళారు నానా. వీళ్ళే దరిద్రులు అంటే పంపించిన వాళ్ళు ఇంకా నిష్ట దరిద్రులు ఉంటారు. దరిద్రుల్లో బెస్ట్ క్వాలిటీ దరిద్రులను తీసుకెళ్ళి పంపించారు. చాలామంది వచ్చి అంటారు, అన్న దేవుని చిత్తం ఇందులో ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఫస్ట్ నీకు చెప్పిన పని చేయి, నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదం పొందుకో. నువ్వు ఇటు తిరిగి దేవుని చిత్తం అంటే ఎట్లా గుర్తుంది? వాళ్ళు అడిగింది అదే కదా, ఇది దేవుని చిత్తమా కాదని అడిగారా? ఉదాహరణకి నేను చెప్పాను అనుకో, విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు విశాల్ నా దగ్గరకు వచ్చి, అన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది, దేవుని చిత్తమా కాదా అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తా నేను? విశ్వాస కాదా, ఇదే ప్రశ్న. అదే విశాల్ అక్కడికి వెళ్ళాడు అనుకోండి, ప్రభు అయిన క్రీస్తు నామములో ఆ అమ్మాయి కూడా విశాల్ లాగా మారిపోవును గాక. విశాల్ హ్యాపీ, పాస్టర్ హ్యాపీ. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్. నువ్వు చేయాల్సిన పని చేస్తే చాలు, నువ్వు వెళ్ళాల్సిన డైరెక్షన్లో వెళ్తే చాలు, దేవుడు నిన్ను నిర్దేశించిన దారిలో నువ్వు వెళితే చాలు. ఈ మార్గంలోకి వెళ్ళి దేవుని చిత్తం అని చెప్పి నాటకాలు ఆడకు. ఈ మార్గంలోకి వెళ్ళి దేవుని చిత్తమా కాదా అడగాలని చూడకు. దానియేలు చేస్తుంది అదే. అబద్ధపు సంఘానికి వెళ్ళారు, అబద్ధపు సేవకుని పట్టుకున్నారు, అబద్ధపు ప్రవచనాన్ని పొందుకున్నారు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, అబద్ధపు ప్రవచనం పొందుకున్న వాళ్ళ జీవితం ఎట్లా ముందుకెళ్తుంది ఇమాజిన్ చేయండి. తర్వాత వచనం చదవండి. కాబట్టి 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సిదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను లేకపోవుటయు, ఏమాత్రమైనను ఎవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సిదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ. చూడండి, అక్కడి నుంచి ఎఫ్రాయిము మన్యములో ఉన్న లాయిషు అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ ల్యాండ్ వీళ్ళకి నచ్చింది. ఎందుకు నచ్చింది ఆ ల్యాండ్ అంటే, సుఖంగా ఉంది, నిర్భయంగా ఉంది. ఆ భూమిలో నివసిస్తున్న వాళ్ళకి అధికార బలం లేదు. అంటే ఎవరు లేరు? రాజో, ప్రైమ్ మినిస్టరో, మిలిటరీయో లేదు. తర్వాత అధికారం బలము పొందిన వాడెవడను లేకపోయుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడను దేశములో లేకపోయుటయు. అందులో ఉంచొచ్చే రేజ్ అయ్యే లీడర్స్ కూడా లేరంట. వాళ్ళు బ్రతుకుతున్నారు. రాజు లేడు, హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో మాట ఉంది చూడండి అక్కడ, వారు సిదోనీయులకు దూరస్తులై, వాళ్ళ చుట్టుపక్కల వేరే ఊర్లు కూడా ఏమీ లేవు. ఏకాంతంగా, ఐసోలేటెడ్గా, సెక్లూడెడ్గా బతుకుతున్నారు వాళ్ళు. ఈ 5 వెళ్ళారు, చూశారు అక్కడ, ఇదైతే మనకు రైట్ ప్లేస్. ఎందుకు? రాజు లేడు, మిలిటరీ లేదు, కష్టపడక్కర్లేదు, విశ్వాసం అక్కర్లేదు, భక్తి జీవితం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు. చెయ్యెత్తి ఐ క్లెయిమ్ ఇట్ అంటే వచ్చేస్తాయి ఆశీర్వాదాలు. ఇట్ ఈస్ వెరీ ఈజీ.
అందుకే క్రైస్తవ్యాన్ని భక్తులు పోలుస్తా ఇది ఇరుకు మార్గము అని చెప్పారు. ఇక్కడైతే ఇరుకు మార్గం ఉంది, ఫిలిష్తీయులు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు. అక్కడైతే ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఉంది భూమి. అది ఈజీగా ఓడిచ్చేస్తాను నేను వాళ్ళని. ఈ మధ్య యూట్యూబ్లో డిబేట్లు వస్తూ ఉన్నాయి, రండ్రా దమ్ముంటే చూసుకుందాం, ఓడించి పాడేస్తా నిన్ను, మీసం మూతి మీద మీసం మెలిస్తే రండి అంటారు, ఓడించేస్తావి మళ్ళీ. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పొందుకోకుండా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా పక్కచూపులు చూస్తూ ఉన్నావు, వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నావు, వేరే విషయాల్లో తలదూరుస్తూ ఉన్నావు. అది చాలా ఇంపుగా ఉంది, నీకు చాలా ఈజీగా ఉంది, సులభంగా ఉంది దాన్ని ఆక్రమించుకోవడం, సులభంగా ఉంది ఆశీర్వాదాన్ని పొందుకోవడం. పక్కోళ్ళ ఆశీర్వాదాన్ని లాక్కోవడం చాలా ఈజీయే. వెళ్ళారు అక్కడికి, ఏం జరిగిందో చూద్దాం, ముందుకు వెళ్ళి చూద్దాం. వారు జోర్యాలోను రాగా వారు నీ తాత్పర్యం ఏంటి అని వెంటనే వెనక్కి వచ్చారు. వెళ్ళారు కదా స్పైస్ 5 రిపోర్ట్ పట్టుకొని వెనక్కి వచ్చారు. ఇందాక అనుకున్నాగా వీళ్ళే దరిద్రులు అంటే వాళ్ళు ఇంకెంత నిష్ఠ దరిద్రులో, ఈ దరిద్రులు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు, ఇంకా నిష్ఠ దరిద్రుల దగ్గరికి వచ్చారు. వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి, ఏం సాధించాం మనం, ఏం చేయగలుగుతాం. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ గోత్రంలో ఒక్కడు కూడా అరే మనం చేస్తుంది తప్పురా అని చెప్పేవాళ్ళు లేడు. ఆ గోత్రంలో ఒకడు కూడా మనం చేస్తుంది తప్పురా, మనకు భూమి ఇచ్చాడు యెహోషువ, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి, శ్రమలు ఉంటాయి ఓకే, కష్టాలు ఉంటాయి ఓకే, యుద్ధం చేస్తాం ఓకే, మనలో మనం కొంతమంది చచ్చిపోవచ్చు గాక ఓకే, అయినా మనం దాన్నే పొందుకోవాలి, మనం పక్కోడిది లాక్కోకూడదురా. దేవుడు పదాజ్ఞలు అదే, మోషే మనకి ఇచ్చిన పదాజ్ఞలు అదే, పక్కవాని భార్య అయినా గాడిదైనా దేన్ని నువ్వు లాక్కోకూడదని అని ఒక్కడు బుద్ధి చెప్పేవాడు లేడు. చివరిసారి మీకు బాగా ఇష్టమైన సేవకుడు పాపాన్ని గద్దించిన ప్రసంగం ఎప్పుడు వినుంటారు? మీకు బాగా ఇష్టమైన అక్క, బాగా ఇష్టమైన అన్న, బాగా ఇష్టమైన అయ్యగారు చివరిసారి పాపం గురించి ఎప్పుడు ప్రసంగం చెప్పారు? అబే, తిమోతితో మాట్లాడుతూ పౌలు గారు అంటారు, తిమోతి సమయమందును అసమయమందును వాక్యం బోధించు, బుద్ధి చెప్పు, గద్దించు. చివరిసారి ఎప్పుడు వర్షిప్ చేస్తుంటాం? ఆన్సర్ మీ దగ్గరే ఉంది. చివరిసారి ఎప్పుడు విన్నారు పాపం గురించి మెసేజ్? తమ్ముడు చెల్లి, మనం ఆ భ్రష్టత్వంలో ఉండడానికి వీల్లేదు. దేవుడు మనల్ని సరైన త్రోవలో నడిపిస్తూ ఉన్నాడు. పక్క మార్గాలు చూస్తావా, అది నీ సమస్య, దేవుడి సమస్య కాదు. పక్కదారిలోకి వెళ్ళాలనుకుంటావా, అది నీ సమస్య, నా సమస్య కాదు. తిమోతికి చెప్పాడు దేవుడు, పౌలు గారు చెప్పారు తిమోతికి, సమయమందు అసమయమందు వాక్యం చెప్పు, గద్దించు, బుద్ధి చెప్పు, వాక్యంలో ఏముందో అది చెప్పు. నాకు కూడా అదే చెప్పారు మా పెద్దలు, నేను అదే చేస్తా. మీరు పక్కకి జరిగితే అది నా ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం కాదు. గద్దింపు వాక్యము విని అటు పరిగెడితే అది నా సమస్య కాదు. ఇక్కడ ఆశీర్వాదాలు మాత్రమే చెప్పట్లేదని రమేష్ ఆ టెంపుల్కి వెళ్తే అది నా సమస్య కాదు. ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం, ఇట్ ఈస్ హిస్ ప్రాబ్లం. అది మీ సమస్య, ఇది దానియుల సమస్య. బుద్ధి చెప్పేవాళ్ళు లేడు. మీ తాత్పర్యం ఏంటి అని అడిగారంట. ఏం జరిగింది అక్కడ? మనకు చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎవరైనా బయట నుంచి వస్తే ఏం తెచ్చారు, వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్, క్యూరియాసిటీ. చెప్పండి అన్నారు. తర్వాత వచ్చిన 9వ వచనం, అందుకు వారు లేండి వారి మీద పడదుము, చూచిదిమి, అది బహు మంచిది, మీరు ఇంకా ఊరుకొని ఉన్నారేంటి, ఆలస్యం చేయక బయలుదేరి ప్రవేశించి స్వాధీనపరచుకొనుడి, జనులు నిర్భయముగా ఉన్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును, ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది, దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును, భూమిలో ఉన్న పదార్థములు ఏది వచ్చట వెంటనే రిపోర్ట్ పట్టుకొని వచ్చారు. ఏం చెప్తున్నారు తెలుసా?
లేగండి 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 లేగండి, వెళ్దాం. ఇంకా లేట్ చేస్తారేంటి మీరు? పదండి, పరిగెత్తండి. అక్కడ అంతా బాగుంది, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ మనకి ఏది కొదువు లేదు. ఇంకో అద్భుతమైన డైలాగ్ ఏం చెప్పారో తెలుసా? దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును, దేవుడు మీకు ఇచ్చేస్తాడు. ఎవరు చెప్పారు వీళ్ళకి? వాళ్ళే అనుకున్నారు. దేవుడు చెప్పాడా ఇచ్చేస్తానని భూమిని? దేవుడు భూమి ఇచ్చాడా? ఇచ్చాడు. వీళ్ళు ఏమంటున్నారు? కొత్త భూమి ఎతికి దేవుడు మీకు ఇచ్చేస్తాడు పదండి అంటున్నారు. ఫాల్స్ ప్రామిస్. ఎక్కడ పొందుకున్నారు? మీకా ఇంటి దగ్గర పొందుకున్నారు. మీకా ఇంటిలో ఉన్న విగ్రహారాధన, మీకా ఇంటిలో ఉన్న పాపం ఎవరి దగ్గరకు వస్తున్నప్పుడు? దానియుల గోత్రానికి వస్తూ ఉంది. మీకా ఇంటిలో వాళ్ళు విన్న అబద్ధపు ప్రవచనం, అక్కడ విన్న అబద్ధపు ప్రామిస్, అబద్ధపు వాగ్దానం ఎక్కడికి వస్తుంది ఇప్పుడు? దానియుల దగ్గరకు వస్తుంది. అప్పుడైతే ఒక మీకా యాజకుడు అంతే, లేవీయుడు, ఇటు చూస్తే 6 మధ్యలో జరిగిన ఒక పర్సనల్ అఫైర్, ఒక పర్సనల్ ఫేక్ ప్రామిస్. ఆ ఫేక్ ప్రామిస్ని పట్టుకొని ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఒక గోత్రం దగ్గరికి వచ్చారు. లేకండి మనం గెలిచేస్తాం అన్నారు. తర్వాత వచ్చిన దానియులైన 600 మంది పట్టుకొని బయలుదేరి దిగిరి పేరు ఉన్నది. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? మళ్ళీ డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళలే, మధ్యలో ఒక పిట్ స్టాప్కి వచ్చారు. ఎక్కడ అంటే మీకా ఇంటికి. మీకా ఇంట్లో ఏమున్నాయని చెప్పాను మీకు? విగ్రహాలు ఉన్నాయి, ఏఫోదు ఉంది, యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడే ప్రామిస్ చేశాడు. ఆ యాజకుడే. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఆశీర్వదించబడతారు. కూకట్పల్లిలో మీరు ఆశీర్వదించబడతారు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, కూకట్పల్లిలో మీరు ఆశీర్వదించబడతారు. కానీ మీరందరూ కలిసి కట్టుకొని అక్కడికి వెళ్ళారు అనుకుందాం. లెటస్ సే గచ్చిబౌలికి వెళ్ళారు. అక్కడ ఒక అతను మీకు ఫేక్ ప్రామిస్ చేశాడు. ఏమని చేశాడంటే, మీరు అక్కడ పటాన్ చెరుకు వెళ్ళండి, మీకు బోల్డంత ఆశీర్వాదం ఉందని ప్రామిస్ చేశారు. మీరు డైరెక్ట్గా పటాన్ చెరుకు వెళ్లకుండా మధ్యలో గచ్చిబౌలిలో ఆగారు. ఎందుకు? ఒక ఫేక్ చర్చ్లో ప్రామిస్ పొందుకున్నారు కదా, మరి ఆయన గుర్తు తెచ్చుకోవాలిగా, గురుదక్షిణ ఇవ్వాలిగా, సమర్పించుకోవాలిగా. వీళ్ళు చేసింది కూడా అదే. మీకా దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి ఏం చేశారు చూడండి, తర్వాత వచ్చిన చదవండి. కాబట్టి లాయిషము దేశమున సంచరించుటకు మనుష్యులు చూచి ఈ ఇండ్లలో ఏఫోదును ఉన్నవని మీరు ఎరగరా? మీరేమి చేయవలనో? 5 ఏం చెప్పారంటే, ఇక్కడ మీకా ఇంట్లో ఒక గుడి ఉంది, ఆ గుడిలో విగ్రహాలు ఉన్నాయి, ఏఫోదు ఉంది, మేము చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ మేము చెప్పేశాము, ఇప్పుడు మీరేం నిర్ణయించుకుంటారో మీ ఇష్టం అన్నారు. తర్వాత వచనం చదువుదాం. ఆ తట్టు తిరిగి వచ్చి కుశల ప్రశ్నలు అడిగిరి. 600 మంది కట్టుకొని గవిని వాకిట ఎవరింటికి వచ్చారు? ఇప్పుడు ఎవరింటికి వచ్చారు? మీకా ఇంటికి వచ్చారు. ఎంతమంది? ఏం కట్టుకున్నారు వాళ్ళు? యుద్ధానికి ఎలా వెళ్తారో అలా డైరెక్ట్గా ఆ డ్రెస్లో వచ్చారు వాళ్ళు. ఆలోచించండి, మీ ఇంటి బయట గన్నులు పట్టుకొని ఆర్మీ వాళ్ళు ఒక 600 మంది ఉన్నారు. మీ ఇంటి గేట్ బయట 600 మంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు. లోపలికి వచ్చి జాన్ రాజ్ ఆ తెల్ల షర్ట్ బాగుంది ఇత్తవా ఏవా అన్నారు అనుకో, జాన్ రాజ్ డిస్కషన్ పెడతాడా? ఎందుకు? ఏమున్నాయి? గన్నులు ఉన్నాయి వాళ్ళ చేతిలో. 600 మంది, ఒక్కడు కూడా కాదు. జాన్ రాజు వాళ్ళ చుట్టాలందరూ పోగైనా ఓడించలేము. యుద్ధాయుధాలు కట్టుకొని మీకా ఇంటి బయటకు వచ్చారంట వాళ్ళు. గమి దగ్గర నిలబడి చదవండి. మనుష్యులు లోపల చొచ్చి ఆ ప్రతిమను
ఏఫోదును గృహ దేవతలను పట్టుకొనిరి. ఏం పట్టుకున్నారంట? లోపల ఏఫోదు, ప్రతిమలు అన్ని దొంగతనం చేశారు. ఎవరింట్లోంచి? మీకా ఇంట్లోంచి దొంగతనం చేశారు. ఫస్ట్ మీకు మీకా ఎలా పరిచయం అయ్యాడు గుర్తెచ్చుకోండి ఒకసారి. మీకా ఏం దొంగతనం చేశాడు? డబ్బులు దొంగతనం చేశాడు. ఒక దొంగ ఇంట్లోకి ఇంకో దొంగలు దూరి మిగతాయి దోచుకున్నారు. దొంగతనానికి ఏమొచ్చింది మీకాకి? తిరిగి తన జీవితంలో దొంగతనం ఎదురైంది. ఇప్పుడు ఆలోచన చేయండి, మీ రూట్ ఎటు వెళ్తా ఉంది? ఏం చేస్తూ ఉన్నారు? ఏం తిరిగి వస్తుంది? తమ్ముడు చెల్లి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిమలు తీసుకున్నారంట. తర్వాత వచనం చదువుదాం. అప్పుడు ఆ యాజకుడు ఇప్పుడు ఆలోచించండి, ఆ లేవీయుడైన యాజకుడు అక్కడికి ఎందుకు వచ్చాడు? అక్కడ ఎందుకున్నాడు అసలు? ఏమిస్తా అన్నాడు? మీకా జీతం ఇస్తా అన్నాడు. సంవత్సరానికి ఒక జత బట్టలు ఇస్తా అన్నాడు. ఏం చేస్తే? ఈ ప్రతిమలకు యాజకత్వం చేస్తే. ఇప్పుడు ఈ ప్రతిమలన్నీ వాళ్ళు దొంగతనం చేసుకొని పోతా ఉన్నారు. ఈయన జాబ్ ఉన్నట ఊడిపోయినట? ఊడిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? వైజ్ పర్సన్ అయితే, తెలివైనోడైతే ఏం చేయాలి? అటు పరిగెత్తాలి కదా, ఆ గ్రూప్లోకి వెళ్ళాలి కదా. ఆలోచించండి, చూడండి, తర్వాత చదవండి ఏం చేస్తాడు. పోయి కోపం వచ్చింది యాజకుడికి. వాట్ ఆర్ యు డూయింగ్ అన్నాడు పెద్ద కంఠంతో. ఏం చేస్తున్నారా మీరు అన్నాడు. మన భాషలో చెప్పుకోవాలంటే, దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై బ్రెడ్, ఇవి ఉంటేనే నాకు జీతం వస్తుంది. ఏం చేస్తున్నారా మీరు అన్నాడు. వాళ్ళు ఏమన్నారు చూడండి, వారు నోరు మూసుకో అన్నారు వాళ్ళు. ఈసారి పెద్ద బేస్ వాయిస్ తోటి ఏం చేస్తున్నారా అన్నాడు. వాళ్ళే రే నోరు మూసుకో అన్నారు వాళ్ళు. తర్వాత వార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. నీ చెయ్యి ఎక్కడ పెట్టుకో. ఫస్ట్ నోరు మూసుకో అన్నారు. ఎట్లా మూసుకోవాలో కూడా చెప్పారు వాళ్ళు. ఇట్లా పెట్టుకో. మనోజ్ఞ చెప్తుంది వాళ్ళ స్టూడెంట్స్కి, పిన్ డ్రాప్ సైలెన్స్, ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అంటే చూడండి. అప్పటి వరకు వాయిస్ పెరిగింది సార్ది. ఏమనుకుంటున్నారా మీరు, నేను యాజకుడిని అన్నారు. బయట 600 మంది ఉన్నారు, నా సంగతి తెలియదేమో సార్కి. వాయిస్ పెరిగింది. బయట కత్తులు సౌండ్ వచ్చిందేమో కసక్కుమని. అంతే, నోరు మూసుకున్నాడు. ఎట్లా నోరు మూసుకోవాలో కూడా చెప్పాడు. పిన్ డ్రాప్ సైలెన్స్, ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. ఒక భ్రష్టుడు, ఇంకో భ్రష్టుడు, ఒక దరిద్రుడు, ఇంకో నిష్ఠ దరిద్రుడు. కాన్వర్జేషన్ నుంచి ఏం ఉప్పొంగుతుంది? అదే ఉప్పొంగుతుంది. నోరు మూసుకో, మాకు తండ్రివి గాను. అబ్బాబ్బా, ప్రమోషన్ దొరికింది. మీకా ఇంట్లో ఉంటే తక్కువ శాలరీ, తక్కువ పే అవుట్, సంవత్సరానికి ఒక జతే బట్టలు. నోరు మూసుకో, నువ్వు మాతో వస్తే మాకు తండ్రివిగా ఉంటావు, దాని గోత్రానికి అంతటికి తండ్రివిగా ఉంటావు. అంత మాత్రమే కాదు, నీ శాలరీ పెరుగుద్ది, నీకు ప్రమోషన్ వచ్చింది. సంవత్సరానికి ఒక జత బట్టలు కాదు, ప్రతి నెల ఒక కొత్త జతే. 12 నెలలకు 12 జతల బట్టలు. వెరీ గుడ్ ఆఫర్. ప్రమోషన్ని ఎవరు కాదనుకుంటారు? ఎవరు కాదనుకుంటారు ప్రమోషన్ని? అంత జీతాన్ని ఎవరు వదులుకుంటారు? వదులుకున్నాడా మీకా? చూడండి, చదవండి. లాజిక్ కూడా చెప్పారు వాళ్ళు. ఒక ఇంటికే నువ్వు యాజకుడు ఉండడం బెటరా, లేదా ఇజ్రాయిలీల్లో ఒక గోత్రమునకు? అబ్బా, ఏ లాజిక్తో కొట్టారు అవతల మనిషిని చూడండి ఒక్కసారి. ఇక్కడ ఉంటే నువ్వు మీకా ఇంటికి మాత్రమే యాజకుడు, మా దగ్గరకు వస్తే గోత్రం. ఫేక్ ప్రామిస్. అతనే ఫేక్ చర్చ్లో ఫేక్ పాస్టర్, అతనికి వీళ్ళు ఇంకో ఫేక్ ప్రామిస్ చేస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలకి తండ్రిగా ఎవరు ఉండాలి?
వీళ్ళు ఏం ఫేక్ ప్రామిస్ చేస్తున్నారు? ఏం తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు? ఒక తప్పుడు మనిషికి తప్పుడు వాగ్దానం. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. ఇలాంటి సందర్భాలు అనేకం ఎదురై ఉంటాయి మన జీవితం. బహుశా మహేష్కి ఆఫర్ వస్తుందేమో, అన్వేష్ గడ చర్చిలో ఫ్రీగా వాయిస్తున్నావు, మా చర్చికి వస్తే పెద్ద సంఘము, పెద్ద జీతము, కెమెరాలో 4-5 సార్లు నిన్నే చూపిస్తాం. ఆలోచించండి, మహేష్ ఆఫర్ తీసుకుంటాడా తీసుకోడా? శ్రావణి తీసుకుంటుందంట ఫస్ట్. ఆఫర్ ఇచ్చారు, రిజెక్ట్ చేయలేని ఆఫర్ ఇచ్చారు, నో చెప్పలేని ఆఫర్ ఇచ్చారు. ఏం చేశాడు చూడండి మీకు తర్వాత వచనం. అప్పుడు యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును పట్టుకొని, అప్పటి వరకు ఏమన్నాడు? రే ఎవర్రా నా ఏఫోదుని టచ్ చేసేది అన్నాడు. అప్పటి వరకు మీరెవర్రా నా గృహ విగ్రహాలను ముట్టుకోవడానికి, గృహ దేవతల విగ్రహాలను ముట్టుకోవడానికి అన్నాడు. అప్పటి వరకు ఆఫర్ పెరిగింది, అమౌంట్ పెరిగింది, సార్ మారిపోయారు. ఇప్పుడు ఈయనే పట్టుకొని నడుస్తున్నాడు, వాటిని ఈయనే పట్టుకొని నడుస్తున్నాడు. హీస్ వాకింగ్ అలాంగ్ విత్ దెమ్. తమ్ముడు చెల్లి, మీరైతే ఏం నేర్చుకుంటున్నారో తెలియదు, కానీ నేనైతే చాలా నేర్చుకున్నాను ఈ వచనాల్లో. నడుచుకుంటూ వెళ్తున్నాయంట. తర్వాత వచనం చదువుదాం. అట్లు వారు నడిపించుకొని పోయి వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు చూడండి, కొంచెం దూరం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీకాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు ఆ యాజకుడు రాకముందు ఆ విగ్రహాలన్నీ తయారు చేయించుకొని పెట్టుకుంది ఎవరు? అసలు ఓనర్ ఎవరు? మీకా గారు. పనిచేస్తున్న ఆ యాజకుడు, జీతానికి పనిచేస్తున్న యాజకుడు విగ్రహాలు దొంగతనం చేసుకొని పోయాడు. చేయించుకుంది ఆయన, ఓనర్ గారు. ఇంట్లో పనిచేసే ఆయన, జీతానికి పనిచేసే ఆయన ఎత్తుకొని పోతా ఉన్నాడు. మీకాకి తెలిసింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలిసింది. ఏం చేశారు చూద్దాం. తిప్పుకొని నీకేమి కావాలను, ఇట్లు గుంపకూడనేలా. చూడండి, మీకా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి 600 మంది వెనక్కి తిరిగారు. ఏం కావాలి నీకు అన్నారు. ఏ వాయిస్లో అడుగుంటారు? ఆ వాయిస్లోనే అడుగుంటారు. లేవీయుడిని ఎలా అయితే నోరు మూసుకోమన్నారో ఆ వాయిస్లోనే అడుగుంటారు. మీకా ఏం చెప్పాడు చూద్దాం. ఏంటది? ఏం చేయించాడంట? ఎవరు తయారు చేస్తారు దేవుణ్ణి? మనం తయారు చేయవచ్చా దేవుణ్ణి? మీకా ఏమంటున్నాడు తెలుసా? నేను చేయించిన దేవత. మనల్ని ఆయన తయారు చేస్తే ఈసారి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ నేను చేయించిన నా దేవతలు. ఇప్పుడు ఆలోచన చేయండి. ఈయన విగ్రహాలు తయారు చేశాడు, వాటిని దేవుళ్ళు దేవతలు అన్నాడు, వాటికి పూజలు చేశాడు, ఒక యాజకుని పెట్టాడు, అద్భుతంగా ఆ గుడిని నడిపాడు. సమస్య వచ్చింది ఆ గుడికి, విగ్రహాలు ఎత్తుకొని పోతా ఉన్నారు. అందులో నిజంగా దేవుడు ఉంటే ఆ దేవుడు ఏం చేయాలి? తను కాపాడుకోవాలా? కాపాడుకున్నారా? అంటే ఏం చేశాడు ఈయన? ఉత్తి విగ్రహాలు తయారు చేశాడు. అందులో ఏమీ లేదు, డొలా. దేవుడు నిన్ను కాపాడాలా, నువ్వు దేవుడిని కాపాడాలా? చెప్పాలి. నువ్వు దేవుడిని కాపాడాలా, దేవుడు నిన్ను కాపాడాలా? మీకా ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన తయారు చేసుకున్న దేవుళ్ళని ఈయన కాపాడడానికి వెళ్తున్నాడు. ఈయన ధర్మాన్ని రక్షిస్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే అది నిన్ను రక్షించడం కాదు, ఈయన దాన్ని రక్షిస్తున్నాడు. మన చుట్టూరు కూడా చాలామంది బయలుదేరారు, రక్షించేస్తాం, బాగా రక్షిస్తాం. పరిగెత్తాడు. తర్వాత వచనం. ఎవరు ప్రతిష్ఠించినా? ఎవరు ప్రతిష్ఠించాలి యాజకుల్ని? ఈయన ప్రతిష్ఠించేసాడంట. తర్వాత చదవండి. పట్టుకొని పోవచ్చున్నారే, ఇక నా యొద్ద ఏమి ఉన్నది, నీకేమి కావాలనుచున్నారే. అదే అన్న మాట అనగా ఏమన్నాడు తెలుసా? నేను తయారు చేయించుకున్నదంతా మీరు పట్టుకొని వెళ్ళిపోతున్నారే, ఏముంది ఇంకా నా దగ్గర? ఐఎమ్ లెఫ్ట్ విత్ నథింగ్.
పౌలు గారు ఏమంటారో తెలుసా? పౌలు గారు కొత్త నిబంధనలో ఏమంటారో తెలుసా? ఆయన దేవుని విషయమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం నేను అన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఈయనేమంటాడో తెలుసు ఇక్కడ? ఏమంటాడు ఈయన? నా దగ్గర ఏం మిగిలింది? ఏం మిగలలేదు. చాలామంది లైఫ్లోంచి కొంతమంది వెళ్ళిపోతే, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే అదే వైరాగ్యం అన్నట్టుగా బాధపడతారు. ఏం మిగిలింది ఇంకా నా లైఫ్లో? వాట్ ఈస్ దేర్? నథింగ్. ఇష్టమైన కుక్కపిల్ల చనిపోతేనో, బాగా ప్రేమించిన వ్యక్తి దూరమే, ఇంకా అదే లాస్ట్. ఏముంది నా లైఫ్లో? నథింగ్. జీరో జీరో. పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? ఆ దేవుని జ్ఞానాన్ని, ఆ దేవుణ్ణి సంపాదించుకోవడం కోసం ఎవరు పోయినా నాకు పర్వాలే. వెదర్ ఇట్ కెన్ బి మై మదర్, నా తల్లి కావచ్చు, నా తండ్రి కావచ్చు, నా భార్య కావచ్చు, నా భర్త కావచ్చు, నా పిల్లలు కావచ్చు, నేను ఆయనను సంపాదించుకొని చూస్తున్నాను. ఇవన్నీ పోయినా పర్వాలే. మనం చిన్నది మన జీవితంలో పోగానే దేవుణ్ణి తిడతాం. చిన్నదాన్ని పోగొట్టుకోగానే ఏముంది ఇంకా నా లైఫ్లో? ఏమీ మిగలలేదు నా లైఫ్లో, అంత అయిపోయింది. వైరాగ్యంలోకి వస్తాం. లైఫ్ జీరో అయిపోయినట్టుగా బిహేవ్ చేస్తాం. మీకు అలాగే చేస్తాం. కానీ దేవుడు మనల్ని పౌలులాగా బలపరచాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పౌలులాగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఈ రెండు చూస్ చేసుకోవాల్సిన పాత్ర నీది. పౌలా, మీకానా? నీ చేతుల్లో ఉంది. నువ్వు మీకాను చూస్ చేసుకొని దేవుని తిడితే ఏం చేయలేం. నథింగ్. నువ్వు పౌల్ని చూస్ చేసుకుంటే అసలు దేవుణ్ణి ఎప్పటికీ తిట్టలేవు, ఎప్పటికీ తిట్టలేవు. డెసిషన్ నీ చేతిలో ఉంది. రోబోట్ లాగా తయారు చేయలేదు దేవుడు నిన్ను. నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు, నీకు ఆలోచించుకునే శక్తి ఇచ్చాడు, ఏది మంచి ఏది చెడు అనే వివేచన వరం ఇచ్చాడు దేవుడు నీకు. చూస్ చేసుకోవాల్సింది నువ్వు, వెతుక్కోవాల్సింది నువ్వు. మీకా ఏం చేస్తున్నాడంట? పరిగెత్తుకుంటే ఏముంది నా దగ్గర ఉన్న అన్ని పట్టుకుపోతున్నారు కదా మీరు. ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. అయిపోయింది, నా దగ్గర ఏమీ లేదు ఇంకా. అలా అనుకుంటున్నావేమో తమ్ముడు, చెల్లి. జీవము కలిగిన దేవుడు నీతోటే, నీ పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. అన్నీ పోయినాయి అనుకుంటున్నావేమో. మీకు అలాగా. ముందుకు వెళ్ళి చదువుతాం. దానియేలు చూడండి, దానియేలు దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పంగానే దానియేలు ఊరుకుంటారా? ఏమన్నారు? లేవిండి ఏమన్నారు? నోరు మూసుకో, నీ చేతి మూతి మీద పెట్టుకో అన్నారు. మీకని ఊరుకుంటారా వాళ్ళు? నీ స్వరము మాలో నెవనికిని వినబడనీయకము. అసలు నీ సౌండ్ రావడానికి వీల్లేదు. ఇక్కడ వాళ్ళ వాయిస్లో చెప్పారు వాళ్ళు. ఇక్కడ నీ సౌండ్ వినిపించిందా చంపి పడేస్తామన్నారు వాళ్ళు. తర్వాత వచ్చిన వారు ఆగ్రహపడి వాళ్ళంతా కొట్లాటకు వచ్చి సైనికులు నీ మీద పడి నేను చంపుతారేమో చూసుకో, అప్పుడు నీవు నీ ప్రాణము, నీ ఇంటి వారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడే. చూడండి, వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నిన్ను నీ ఇంట్లో వాళ్ళని చంపేస్తాం. నిజంగా మీకా ఆ దేవుడిని అంత ప్రేమించుంటే, తాను తయారు చేసిన విగ్రహాలను అంతగా ప్రేమించుంటే మీకా ప్రాణం పెట్టేవాడు. పెట్టాడా? ఇంటికి వెళ్ళిపోయాడు మీకా. ఇంటికి వెళ్ళిపోయాడు మీకా. ఒకవేళ అదే పొజిషన్లో పౌలు గారు ఉంటే ఏం చేసేవాడో తెలుసా? తీసుకుంటే తీసుకున్న ప్రాణం, నా తల తీసుకుంటే తీసుకో, నేను ప్రకటించే క్రీస్తునే ప్రకటిస్తాను. ఆమేన్. డెసిషన్ నీ చేతిలో ఉంది. మీకు అలాగా ఉండాలా, పౌల్లాగా ఉండాలా? నిజంగా దేవుడిని అంతగా ప్రేమించుంటే సార్ ప్రాణం పెట్టేవాడేమో. ఆ విగ్రహాలను అంతగా ప్రేమించుంటే పారిపోయాడు, భయపడ్డాడు. బికాస్ హీ ఈజ్ అ ఫేక్ మ్యాన్, ఈజ్ వర్షిపింగ్ అ ఫేక్ ఐడల్స్. ఒక ఫేక్ వ్యక్తి, ఒక అబద్ధపు వ్యక్తి, ఒక అబద్ధపు దేవుళ్ళను కొలుస్తూ ఉన్నాడు. భయపడ్డాడు, వెళ్ళిపోయాడు. 27వ వచనం. మీకా చేసుకున్న దానిని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను రాయిషు వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతము చేసి
అగ్ని చేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమై ఉన్నందున, వాళ్ళకి అన్నిటితో సాంగత్యం ఏమీ లేనందున వారిలో ఎవరినూ తప్పించుకొనలేదు. లోయలో ఉన్నది పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇజ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. లాయిషుకు వెళ్ళారు. ఆర్మీ లేని ప్రాంతాన్ని చూసుకున్నారు, లీడర్ లేని ప్రాంతాన్ని చూసుకున్నారు, రాజు లేని ప్రాంతాన్ని చూసుకున్నారు, యుద్ధం చేశారు, గెలిచారు, పట్టణాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఆ ఐదుగురు వచ్చి లేవీయుడైన యాజకుడిని అడిగినప్పుడు ఏం చెప్పాడు అతను? దేవుడు మీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. వాళ్ళు అదే ఐదుగురు పరిగెత్తుకుంటూ వెళ్ళి, తొందరపడండి, దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు అని చెప్పారు. గోత్రం వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వచ్చిందా విజయము? వచ్చింది కదా. సంపాదించుకున్నారు కదా ఆశీర్వాదాన్ని, సంపాదించుకున్నారు కదా భూమిని. ఫేక్ ప్రామిసే కానీ నెరవేరింది కదా. ఫేక్ ప్రవచనమే కానీ నెరవేరింది కదా. ఫేక్ వాగ్దానమే కానీ నెరవేరింది కదా. అబద్ధపు ప్రవచనమే నెరవేరింది కదా. నెరవేరిందా లేదా? నెరవేరింది. వాళ్ళ మైండ్లో ఏం తిరుగుతుండొచ్చు? దేవుడు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుంటారా? ఆ లేవీయుడైన యాజకుడిని పిలుచుంటారా? ప్రసంగం చెప్పించుంటారా? ఆయన ఇంకో 2-3 ప్రవచనాలు వదులుంటాడు వాళ్ళ మీదకి? వదిలే ఉంటాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నప్పుడు వాటిలో కొన్ని నెరవేరుతాయి. నువ్వేమనుకుంటావు? నెరవేరుతున్నాయి కాబట్టి నిజమే అనుకుంటావు. కానీ తర్వాత పర్యవసానం చూడండి, 30వ వచనం. దానియేలు నిలుపుకొనిరి మోషే మనవడును ఉండిరి. దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటను మీకా చేయించిన. చూడండి, దేవుని మందసం ఎక్కడుంది? షిలోహులో ఉంది. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? కానీ ఇప్పుడు ఏం చేసుకున్నారు వాళ్ళు? అక్కడే ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. అక్కడే ఒక యాజకుడిని పెట్టుకున్నారు. అక్కడే ఒక యాజకుడిని తండ్రిగా వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇంత జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఒక అబద్ధ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అబద్ధ ప్రవచనం పొందుకుంటే వాళ్ళ జీవితంలోకి ఆశీర్వాదం వచ్చింది, అతను చెప్పింది నెరవేరింది కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్టు ఇక్కడ? దేవుడు ఏం చేస్తున్నాడు? దానికంటే ముందు అసలు వీళ్ళు ఎప్పటిదాకా ఇట్లా తయారయ్యారో చూద్దాం. ఎప్పటిదాకంటే సొలొమోను కొడుకు రెహబాము, అతని వల్ల ఇజ్రాయేలు దేశం 2 ముక్కలు అయిపోయింది. పైనేమో ఇజ్రాయేలు, కిందేమో యూదా. ఒకదానికి ఈయన రాజు, పైనకి వెళ్తే యెరోబాము రాజు. ఇక్కడ కింద యూదా ప్రాంతంలో యెరూషలేము ఉంది. యెరూషలేంలో ఏముంటుంది? దావీదు ఏం కట్టించాలనుకున్నాడు? సొలొమోను ఏం కట్టాడు? యెరూషలేంలో దేవుని మందిరం. అప్పటి వరకు షిలోహులో ఉంది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఈ యెరూషలేము ఎక్కడ ఉంది అంటే యూదా ప్రాంతంలో కింద ఉంది, రెహబాము ప్రాంతంలో ఉంది. పైన ఎవరున్నారు? యెరోబాము ఉన్నాడు. పైన కొన్ని గోత్రాలు ఉన్నాయి, కింద కొన్ని గోత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ చర్చికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎక్కడికి రావాలి? ఈ కిందోళ్ళైనా యెరూషలేం, పైనోళ్ళైనా. కానీ 2 వేరు దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు యెరోబాము గారికి ఒక డౌట్ వచ్చింది. ఈ ప్రజలందరూ యెరూషలేంకి వెళ్ళిపోతే యెరూషలేము యూదా ప్రాంతంలో ఉంది కాబట్టి అది దావీదు సంతతికి చెందిన రెహబాము రాజుగా ఉన్నాడు కాబట్టి
వీళ్ళు యెరూషలేంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నిజమైన దేవుడు ఉన్నాడని తెలుసుకొని అక్కడ వాక్యం వినేసి వీళ్ళు మారిపోయి నా మీద తిరుగుబాటు చేస్తారేమో, నన్ను రాళ్లతో కొట్టేసి చంపేసి మళ్ళీ వీళ్ళు వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారేమో, మళ్ళీ దావీదు వంశస్థుల చేతికి నా సింహాసనం వెళ్ళిపోతుందేమో అని భయపడ్డాడు యెరోబాము గారు. ఏం జరిగిందో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం. 12వ అధ్యాయం 26వ వచనం. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు వెళ్ళిన ఎడలా యూదా రాజైన రెహబామును తిరుగును. అప్పుడు వారు నన్ను చంపేసి యూదా రాజైన చేరుదురు, రాజ్యము మరలా. ఆ డౌట్ వచ్చింది సార్కి. మనమేమో పైన ఉన్నాము, మందిరం ఏమో కిందుంది. ఇజ్రాయెల్ ప్రజలకు ఏం కావాలి? దహన బలులు అర్పించాలంటే మందిరం కావాలి. ఇప్పుడు పైన నుంచి వీళ్ళు పాస్పోర్టు వీసా వేసుకొని పాకిస్తాన్కి వెళ్ళిపోతే, వీళ్ళందరూ నా మీద తిరుగుబాటు చేస్తే నా సింహాసనం మళ్ళీ దావీదు సంతతి చేతిలోకి వెళ్ళిపోతుందేమో అని భయపడ్డాడు. ఇప్పుడు సొల్యూషన్ కావాలి ఆయనకి. ఏమై ఉండొచ్చు సొల్యూషన్? టెంపుల్ వేరే కంట్రీలో ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏం చేయవచ్చు ఈయన? ఆయన కంట్రీలో, మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన దేశంలో ఒక టెంపుల్ కట్టారే, మీరు అందరూ అక్కడికి వెళ్ళకంటారా, ఇక్కడికే వెళ్ళాలి అని చెప్పొచ్చు. ఏం చేశాడు చూడండి యెరోబాము తర్వాత, చదవండి. తన హృదయమందు తలంచి ఆలోచన చేసి ఆలోచించాడంట. బాగా ఆలోచించి ఏం తయారు చేశాడు? ఎందుకు? గుడి కట్టడానికి. వీళ్ళందరూ ఆ కంట్రీకి వెళ్ళిపోతే నా సింహాసనానికి ఎసరు వచ్చేటట్టుంది, అందుకే నేను 2 బంగారు దూడలను తయారు చేస్తా. ఇజ్రాయేలీ ప్రజలకు దూడలంటే చాలా ఇష్టం, తినడానికి కాదు, పూజించడానికి. దూడ కనపడితే ఇలాగరు భూమి మీద. మనకు కూడా బాగా ఇష్టమైనది ఏదో తెలుసు, బిస్కెట్. సాతాను గాడికి మనకి ఏ బిస్కెట్ వేయాలో తెలుసు. శిరీషకి ఏ బిస్కెట్ వేస్తే పడుతుందో సాతానుకు తెలుసు. విశాల్కి ఏ బిస్కెట్ వేస్తే పడుతుందో సాతాను అడిగి తెలుసు. ఏ బిస్కెట్ వేస్తే వేసాడు అదే బిస్కెట్. 2 దూడలు తయారు చేయించాడు. ఎక్కడ పెట్టాడు చూడండి. జనులను పిలిచి ఏం చెప్పాడు వాళ్ళకి? అబ్బో మీ కాళ్ళు నొప్పులు వస్తాయి, మీకు అంత దూరం వెళ్తే ప్రయాణం చేసి అలసిపోతారు, చాలా కష్టం, మీ కష్టం చూడలేకపోతున్నాను నేను. ఒక పొలిటికల్ లీడర్ ఎట్లా చెప్తాడో అట్లా చెప్పాడు. కానీ వెనకాల ఏంటి అసలు ఉద్దేశము? సింహాసనం పోతుంది, వీళ్ళు అక్కడికి వెళ్తే నా మీద తిరుగుబాటు చేస్తారు, మీకు బాగా కష్టమవుతుంది, మీ కాళ్ళు నొప్పులు వస్తాయి, అవసరమైతే మీ కాళ్ళకి నేను ఇక్కడే మసాజ్ చేస్తా, ఆయిల్ పెడతా, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. చదవండి. ఇజ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఏంటవి? దూడల్ని చూపించి ఏం చెప్తాడో తెలుసా? ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని రప్పించిన దేవుడు మీకా ఏం చేశాడు? ఇక్కడ యెరోబాము ఏం చేస్తా ఉన్నాడు? దూడల్ని చూపించి ఇవే అంటున్నాడు. అహరోను ఏం చేశాడు గుర్తుందా? దూడను తయారు చేసి అదే దేవుడు అనుకున్నాడు. యెరోబాము అదే చేస్తా ఉన్నాడు. వాళ్ళకి చెప్పి ఒకటి బేతేలు నందును ఎక్కడ ఉంచాడు? సెకండ్ ప్లేస్ ఏంటి అంటే దానియేలు విడిచిపెట్టలే విగ్రహారాధన. వాళ్ళు ఏమనుకున్నారు? ఒక ఫేక్ ప్రవక్త, దొంగ ప్రవచనం చెప్తే అది నాకు నెరవేరింది అనుకున్నారు. కానీ తర్వాత సౌలు, తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను, తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము అన్ని సంవత్సరాలు వాళ్ళు విగ్రహారాధన విడిచిపెట్టలే. ఇప్పుడు చెప్పండి, ప్రశ్న ఇంకా అలాగే ఉంది. ఇంత జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? క్లోజింగ్కి వస్తా ఉన్నాను. ఇంత జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంత జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న కంటే ఇంత జరుగుతుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసుకుందామా? ఆయన ఏం చేస్తాడో తెలుసుకుందామా?
ప్రకటన గ్రంథం గురించి మనం అనుకుంటాం కదా ఎప్పుడు. ప్రకటన గ్రంథం సందర్భాలన్నీ చివరిలో జరుగుతాయి, అంత్య దినాల్లో జరుగుతాయి అని అనుకుంటాం కదా. ఇప్పుడు వీళ్ళు విగ్రహాలను ఎన్ని సంవత్సరాల క్రితం చేస్తుంటారు? ఒక 3000 సంవత్సరాలు, 3500, 4000 సంవత్సరాల క్రితం చేస్తుంటారు. ప్రకటన గ్రంథం ఎప్పుడు జరుగుద్ది? ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. మనకు తెలియదు ప్రకటన గ్రంథం ఎప్పుడు జరుగుద్దో. ఓకే, అంత్య దినాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. కొంతమంది ఇవే అంటారు, కొంతమంది అయిపోయినాయి అంటారు, కొంతమంది ముందు అంటారు. మనమైతే అంత్య దినాలు ఇంకా ఉన్నాయని నమ్ముతాం యాజ్ అ చర్చ్. అంత్య దినాల్లో దేవుడు యేసుక్రీస్తు వారు ఇజ్రాయేలు తెగల్లోంచి, ఇజ్రాయేలు గోత్రాలలోంచి 144,000 మంది ఇజ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేస్తాడు. 144,000 మంది ఇజ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేస్తాడు. చూడండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ చేసేటప్పుడు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ఆగండి నేను చెప్తాను, చదవండి, 4వ వచనం చదవండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా నేను వింటిని, ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఎంతమంది? ఇజ్రాయేలు గోత్రంలోంచి, ఒరిజినల్ ఇజ్రాయేల్ యూదులు ఉంటారు కదా, వాళ్ళలోంచి 144,000 మందిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడంటే వాళ్ళు ప్రపంచమంతా తిరిగి సువార్తను ప్రకటిస్తారు యేసుక్రీస్తు గురించి. దెర్ ఇస్ అ టైం, ఒక టైం రాబోతా ఉంది. మిలీనియల్ కింగ్డమ్ అంటాం దాన్ని. అంత్య దినాలు అయిపోయిన తర్వాత, 7 సంవత్సరాల శ్రమకాలం అయిపోయిన తర్వాత 144,000 మందిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు ఇజ్రాయేల్ గోత్రాల్లోంచి. ఒక్కొక్క గోత్రానికి ఎంతెంత ఇచ్చాడు చూడండి. యూదా చదవండి ఫస్ట్. 12,000 మంది. కిందకి వెళ్ళే కొద్దీ అన్ని 12,000 ఉంటాయి. 12 టేబుల్ వచ్చాయి ఎవరికన్నా? 12 సార్ 144. 12 సార్ 144. ఇజ్రాయేల్ గోత్రాలు ఎన్ని? 12. ఓకే, ఇక్కడ సమస్య ఏంటి అంటే చదవండి, అక్కడ 5వ వచనంలో యూదా గోత్రము, తర్వాత ఏ గోత్రము? లెక్క పెట్టండి. యూదా, రూబేను, గాదు, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, షిమ్యోను, లేవి, ఇశ్శాకారు, జెబూలూను, యోసేపు, బెన్యామీను. 12 గోత్రాలు అయ్యాయా? ఎవరు మిస్ అయ్యారు చెప్పండి? ఎవరు మిస్ అయ్యారు? ఎందుకు? వై? ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, ఇవన్నీ చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేశాడు లెక్కలోంచి. తమ్ముడు, చెల్లి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని పనికి వ్యతిరేకంగా, దేవుని విశ్వాస జీవితానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తూ ఉన్నావా? ఆ తీసేసే జాబితాలో మనము ఉండడానికి వీలు లేదు. అయితే మీరు అనుకోవచ్చు, అన్న నేను తప్పు చేశాను, సరే దేవుడు నన్ను ఎట్లా తీసేస్తాడు? నువ్వు మొన్న ఆదివారం గల్తీలకు రాసిన పత్రిక చెప్పి దేవుడు కృపామయుడు అని గొప్ప గొప్ప మాటలు చెప్పావు కదా, దేవుడు ఎట్లా తీసేస్తాడన్నా అని మీరు అనుకోవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం. ఇది కూడా చివరి దినాలు, అంత్య దినాలు లేదా మిలీనియం కింగ్డమ్ గురించి అయిన ప్రవచనము. 48వ అధ్యాయము 1వ వచనము. ఇది మీకు బాగా అర్థం కావాలంటే దానికి ముందు స్టోరీ చెప్తా. ఏంటి అంటే, ఇజ్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వెళ్ళినప్పుడు యెహోషువ ద్వారా దేవుడు భూభాగం ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? దానిలో ఏం చేశారు? ఆ భూభాగాన్ని తీసుకోకుండా వేరే చోటుకి వెళ్ళి విగ్రహారాధనలో పడిపోయారు. విగ్రహారాధనలో పడిపోయి ఎప్పటి వరకు పడిపోయారంటే అంత్య దినాలు వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఆ లెక్కలో లేకుండా 12 గోత్రాలులో 2 అర్ధ గోత్రాలు, 13 గోత్రాలు కదా లేవీలతో కలుపుకుంటే,
13 × 12 అవ్వాలి కదా, అక్కడ 12 × 12 అయింది, 1,44,000 మంది అయింది. దేవుడు ఏం చేశాడు తెలుసా, వీళ్ళ విగ్రహారాధన చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని పక్కకు జరిపాడు, ఆ లిస్ట్లోంచి పక్కకు తీస్తాడు. వీళ్ళు నా పని చేయడానికి అర్హులు కాదు. కానీ ఆ మిలీనియల్ కింగ్డమ్ వచ్చినప్పుడు, ఆ 1000 ఏండ్ల పరిపాలన వచ్చినప్పుడు, మళ్ళీ దేవుడు వాళ్ళకి యెరూషలేములో ఆయన కుర్చీ వేసుకొని ఆయన రూల్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ 12 గోత్రాలకి వాళ్ళ భూభాగాన్ని ఇస్తాడు. మళ్ళీ వాళ్ళ భూభాగాన్ని వాళ్ళకి ఇస్తాడు. అందులో మొదటి భూభాగాన్ని ఎవరికి ఇస్తా ఉన్నారు అంటే, చదవండి. దానియులకు భూమి ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇప్పుడు చెప్పండి, దేవుడు కృపామయుడా దుర్మార్గుడా? దేవుడు కృపామయుడా దుర్మార్గుడా? సమస్య ఎక్కడుంది? దానియులు ఆ గోత్రానికి చెందినవారు తన విగ్రహారాధన వల్ల ఆ 1,44,000 మంది లెక్కలోంచి తప్పించబడ్డారు. కానీ దేవుడు కృపామయుడు గనక నీకు అర్హత లేకపోయినా నిన్ను అర్హుడిగా చేసి ఆయన కృపను పెంపొందిస్తూ ఆయన నిన్ను నిలబెడుతూ నిన్ను బలపరుస్తూ ఆయన నీకు మళ్ళీ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మళ్ళీ నీకు ఒక ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. మళ్ళీ దానియులకు భూభాగం ఇచ్చిన దేవుడు ఈరోజు తమ్ముడు చెల్లి, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ దట్ ఛాన్స్ టు యూ. తప్పిపోయావేమో, దేవుని చిత్తంలోంచి దూరంగా వెళ్ళావేమో, శ్రమను తెచ్చుకున్నావేమో, దేవుడు ఏర్పాటు చేసిన లెక్కలోంచి ఉండకుండా దేవుడు నిన్ను తీసేసే పరిస్థితి వచ్చిందేమో, దేవుడు నిన్ను రిమూవ్ చేసే పరిస్థితి వచ్చిందేమో, దేవుడు నిన్ను డిలీట్ చేసే పరిస్థితి వచ్చిందేమో. కానీ దేవుడు ఎంత కృపామయుడు అంటే, నీకు అర్హత లేకపోయినా సరే ఆయన కృపను నీకు అందించి మళ్ళీ స్వాస్థ్యాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకుందుముగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నేను ఆ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే వందనాలు. మమ్మల్ని బలపరిచిన విధానానికే వందనాలు అయ్యా. మమ్మల్ని నిలవబెట్టిన విధానానికే వందనాలు అయ్యా. మా ఎదురుగా 2 దారులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మీకా దారి, ఒకటి పౌలు దారి. నేను ఏ దారిలో వెళ్ళాలి అది మా నిర్ణయం ప్రకారం ఉన్నది. అయితే ప్రభువా, మాకు వివేచనివ్వు, మాకు బుద్ధినివ్వు. నేను మీ సేవకుల ద్వారా మాకు గద్దింపునివ్వు. మంచి మార్గాన్ని ఎంచుకొని సమస్తమును పెంటగా ఎంచుకొని మిమ్మును మాత్రమే మేము గణపరచుదుముగాక తండ్రి. ఏది పోగొట్టుకుని నువ్వు మిమ్మును మాత్రమే మేము గణపరచుదుముగాక తండ్రి. పౌలు వలె మేము నిలబడదుముగాక తండ్రి. నైనా మేము అర్హులము కాము, కానీ నాయనా మమ్మల్ని అర్హులుగా చేసి ఆ స్వాస్థ్యాన్ని మీరు మా చేతిలో ఉంచడానికి ఇష్టపడతా ఉన్నారు తండ్రి. అట్టి కృపను స్వాస్థ్యాన్ని మేము పొందుకొందుముగాక తండ్రి. అట్టి కృపను స్వాస్థ్యాన్ని ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డ క్రీస్తు నామములో పొందుకొనుగాక తండ్రి. అట్టి రీతిగా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి, ఆయా కుటుంబాలకి ఆయన దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.